మీకు శివుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సార్. ఆటగదరా శివ ఆటగద కేశవ ఆటగదరా నీకు అమ్మ తోడు. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ వ్యక్తిగతంగా అంటే ఏం చెప్తారు మీకు? జనరల్గా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ ఉంటుంది. మెగాస్టార్ చిరంజీవి గారితో, కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ లాంటి ఉద్దండులతో చేశారు సార్. చిరంజీవి గారితో బిగ్ బాస్ అనుకుంటా, అందులో నాది నెగిటివ్ క్యారెక్టర్. ఆయన మాల తెంపేస్తాడు మీరు. ఆ ఫైటు, ఆ మాల తెంపడం అంతా చిరంజీవి గారి డైరెక్ట్ చేశాడు. బిగ్ బాస్ మొత్తం సినిమాలో ఈ ఒక్క పోర్షను సంథింగ్ డిఫరెంట్గా ఉన్నాం. అది ఆయనకి నాకు కూడా చాలా మెమరీ. రజనీకాంత్ గారితో ఏమిటంటే, నేను ఏదో చెన్నైలో వేరే షూటింగ్ కోసం వచ్చాం. పక్క సెట్లో ఈ భాషా షూటింగ్ జరుగుతుంది. సురేష్ కృష్ణ పక్కనే కదా అని వెళ్ళేటప్పటికి ఆయన సోఫా మీద అక్కడ కూర్చున్నాను, నేను ఇక్కడ కూర్చున్నాను. నేను మీరు యాక్టింగ్ నేర్చుకున్న గురువు, నేను యాక్టింగ్ నేర్చుకున్న గురువు ఒకరే సార్ అంటే శరీర కలిసి. ఎవరు? ఓకే, ఇలా పెట్టేసాడు సిగరెట్. సంస్కారం. ఒక గురువు పేరు చెప్పగానే గురువు ఎదురుగుండా ఉన్నట్టు సిగరెట్ పడేసాడు. కమల్ హాసన్ మొన్న ఈ సినిమా మణిరత్నం గారికి చెప్పాను, నాకు కమల్ హాసన్ గారితో అంటే నేను చేశాను కానీ నవ్వు అయ్యో కమల్ ఈజ్ భరణి. అప్పుడు నేను అంటే నిన్న సార్ మీరు యూ కాల్డ్ మీ ఫర్ వన్ ఫిల్మ్. ఓ ఇంద్రుడు చంద్రుడు, అరే ఎస్ ఐ రిమెంబర్. అంటే ఆయన గుర్తుపెట్టుకున్నారు ఆయన. అదే అంటున్నా కదా. హాయ్, హలో, వెల్కమ్ టు ఇట్స్ టీవీ. ఐఎమ్ ప్రతీక్. ఈరోజు నేను ఒక సీనియర్ మోస్ట్ లెజెండరీ యాక్టర్ ఇంటర్వ్యూ చేయబోతున్నానండి. అది నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన గురించి పరిచయ వాక్యాలు అవసరం లేదు, ఎంత చెప్పినా చాలా చాలా తక్కువే. ఒక అభిమానిగా చెప్పాలంటే ఆయన కొన్ని వందల సినిమాలు చేశారు. తెలుగు, హిందీ, తమిళ్ భాషల్లో కొన్ని వందల సినిమాలు, 700కు పైన సినిమాలు చేశారు. అండ్ అట్లాగే ఆయన కొన్ని అవార్డ్స్ కూడా ఎన్నో సాధించారు. మన తెలుగు వాళ్ళు ఎంతో గర్వించదగ్గ నటులో ఆయన ఒకరు. ఆయనే మన తనిఖీల్ బర్ని గారు. సో సార్, నమస్కారం సార్. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? గుడ్. సో చాలా చాలా సంతోషంగా ఉంది సార్ మీ ముందు కూర్చున్నందుకు. ఇట్లా ఇంటర్వ్యూకి మీరు అవకాశం ఇచ్చినందుకు నిజంగా నాకు మాటలు రావట్లేదో సంతోషంతో. థ్యాంక్స్ అలాట్ వన్స్ అగైన్ సార్. స్టార్టింగ్ విత్ మీ బాల్యం అండ్ మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి సార్. బేసిక్గా నేను బోర్న్ అండ్ బాటప్ ఇన్ హైదరాబాద్, ఇక్కడే. ఓకే సార్. అంటే స్వతంత్రం రావడానికి పూర్వమే మా నాన్నగారు ఇక్కడికి వచ్చి వెళ్ళిపోయి మళ్ళా వచ్చారు. అంచేత మేమంతా ఇక్కడే పుట్టాము. మై ఫాదర్ విజ్ ఇన్ రైల్వేస్. అంచేత మా ఎడ్యుకేషన్ అంతా రైల్వే స్కూల్స్లో, రైల్వే కాలేజీలో జరిగింది. నేను మాకు దగ్గరగా ఉంటాయి కాబట్టి రైల్వే క్వార్టర్స్ చిలకలగూడలో నా బాల్యం అంతా గడిచిందనమాట. ఈ విషయం చాలాసార్లు చెప్పాను. బేసిక్గా అది కొత్తగా తెలియడానికి ఏం లేదు. నేను అందుకంటే వందలాది ఇంటర్వ్యూలు చేశాను కాబట్టి బాల్యం అంతా రైల్వే క్వార్టర్స్కో అంచేత నేను దేర్ విల్ బి ట్రైన్స్ ఇన్ అవర్ వెయిన్స్ అని మాకు రైలుకు ఉన్న సంబంధం అలాంటిదన్నమాట. అది నా ఓకే స్థూలంగా. ఫైన్ సార్. ఈ సినీ రంగంలోకి మీ ప్రవేశం ఎలా జరిగింది? ఈ ఇంట్రెస్ట్ ఎలా వచ్చింది సార్ మీకు? బేసిక్గా మాది కొంచెం సాహితీ పరుల కుటుంబం. ఓకే. తిరుపతి వెంకట కవుల్లో ఒకరైన దివాకర్ల తిరుపతి శాస్త్రి గారు మా ప్రపితామహులు. అలాగే మా అన్నగారు నాకన్నా పైవాడు తనికెళ్ళ సూరిబాబు నవల్స్ అవి రాస్తుండేవాడు. మంచి ఒరేటరు. ఇంటి నిండా పుస్తకాలు, సొంత గ్రంథాలయం మా పెద్దన్నయ్య తెచ్చి పెట్టుకుంటూ ఉండేవాడు. మేము అందులోంచి అలాగా చదవడం అనేది ఇక మాకు సెకండ్ నేచర్ అయిపోయింది మా కుటుంబ సభ్యులందరికీ. బట్ నేను రచన అంటూ చిన్న చిన్న పొయిట్రీస్ అవి మొదలెట్టింది మాత్రం గ్రాడ్యుయేషన్ జరుగుతున్నప్పుడే. ఓకే. బీకామ్ చదివాను నేను, సంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్. అది కూడా మాకు తార్నాక రైల్వే క్వార్టర్స్కి దగ్గరగా ఉండేది. అట్లాగా చిన్న చిన్న పొయిట్రీ అవి పత్రికలకు పంపడం, రిజెక్ట్ అవుతూ ఒక దశలో పబ్లిష్ అవ్వడం ప్రారంభించిందన్నమాట. నాకు కుమార్ అని ఒక మిత్రుడు ఉండేవాడు, బాల్యమిత్రుడు నాకు. సో ఈజ్ ద ఫెలో హూ ఎంకరేజ్డ్ వరే, నువ్వు రాయగలవురా, చేయగలవు. నిజమే, కానీ ఎన్ని రాసినా పత్రికలు రిజెక్ట్ చేస్తున్నాయి ఇంకా మనకి అని ఒక ఫ్రస్ట్రేషన్ వస్తుండేది. బట్ ఒకరోజు ఆంధ్రజ్యోతికి నేను ఒక పొయిటరీ పంపా.
అది కూడా ప్రింట్ అవుతుందా లేదో మనకేం తెలియదు కదా. బట్ నా ఫ్రెండు బస్సులో పెడుతూ అరే ఇది ఆంధ్రజ్యోతిలో వచ్చిందని గట్టిగా అరిచాడనమాట. ఓకే. అప్పట్లో పాన్ షాపుల్లో, అంటే ఇప్పుడు కూడా పాన్ షాపుల్లో ఈ వారపత్రికలన్నీ వేలాడదీస్తుంటాం, అవునవును. కానీ దానికి పిన్ ఉంటుంది, అది కొని చదవలేము, అవును, కొనాలి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఫస్ట్ టైం కవిత్వం కానీ ఏదన్నా ప్రింట్ అయిన వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎలా నా ఫీలింగ్ ఏమిటంటే ఏదో ఘనకార్యం సాధించాము, ఫస్ట్ టైం ప్రింట్లో పేరు చూసుకోవాలి, అది కళ్ళ ముందే ఉంది కానీ అది పిన్ చేసి ఉంది. ఓకే. అప్పట్లోది 50 పైసలు వాటెవర్, మొత్తానికి అప్పు చేసి బతిమాలో ఎట్లాగో సంపాదించానంటే అది తెలియదు. కానీ ఫస్ట్ టైం ఆంధ్రజ్యోతిలో అగ్గిపుల్ల ఆత్మహత్య దాని పేరు. ఓకే. టైట్లు కింద తనికేళ్ల భరణి అని. అప్పటి ఆనందానికి అంటే ఏ రచయితకైనా ఫర్ దట్ మ్యాటర్ ఆ ప్రింట్లో పేరు చూసుకోవడం ఫస్ట్ టైం అనేది ఒక చాలా గొప్ప థ్రిల్ అనిపించింది. ఓకే సార్. అట్లాగా నా రచనా వ్యాసంగం ఆరంభమైందన్నమాట. సూపర్ సార్. సార్ మీరు ఎన్నో సందర్భాల్లో మీ గురుగారు రారపల్లి గారి గురించి చెప్పారు. ఆయనతో మీకు రిలేషన్ ఎప్పుడు ఏర్పడింది, ఆయనతో మీరు ఎన్ని నాటకాలు చేశారు, ఆయనతో మీకున్న మంచి మెమరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉంటే చెప్పండి సార్. ఇప్పుడు నేను ఎప్పుడైతే పబ్లిషింగ్ అవ్వడం ప్రారంభించాయో నేను రెగ్యులర్గా బాగా రాస్తూ, పొయిట్రీలు బాగా రాస్తూ, అవి తరచు ప్రింట్ అవుతూ అన్ని మ్యాగజైన్స్లో. అంటే మళ్ళీ దీని వెనకాల ఇంకా అంటే ప్రింట్ అవ్వడం అనేది క్వాలిటీ ఏదో అట్రాక్ట్ చేస్తే తప్ప వాడు ప్రింట్ చేసుకోడు, ఎందుకు చేసుకుంటాడు ఎవడైనా. అలాగే నేను ఏం రాసినా ప్రింట్ అవ్వట్లేదు. అలా పొయిట్రీలో మొత్తానికి ఒక ప్రింట్ దశకు వచ్చాను. తర్వాత ఒక మ్యాగజైన్ ఉండేది, జయశ్రీ అనే ఒక మ్యాగజైన్ ఉండేది అప్పట్లో. దానికి కథ రాయాలి. అయితే అప్పట్లో ఈ అయ్యప్ప వ్రతం కొత్త. అప్పుడప్పుడే మా గురువు గారు దాన్ని కూడా కథ రాళ్లపల్లి గారే సీతాఫలం మండి ఆ ప్రాంతంలో ఈ అయ్యప్ప వ్రతాన్ని ఫస్ట్ టైం ఆరంభించాడు. ఓకే. అంటే ఎవరో ఒక తమిళ్ భక్తుడు మా గురువుగారికి చెప్తే ఆ గురువుగారు దాని వివరాలన్నీ సేకరించి 40 రోజులు నల్ల డ్రెస్ తోటి ఫస్ట్ టైం ఇక్కడి నుంచి సీతాఫలం మండి, అంటే ఇదేంటి 50 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్తున్నా. ఓకే. ఈ అట్మాస్ఫియర్ వాతావరణం చూసి ఒక వ్రతం అని ఒక కథ రాశాను. ఓకే. అప్పటిదాకా చాలా రాశాను, చాలా రిజెక్ట్ అయ్యాయి. అప్పట్లో ఈ రష్యన్ పుస్తకాలు వస్తుండేవి. రష్యన్ కథల్ని తెలుగులోకి ట్రాన్స్లేట్ చేసి మంచి కాస్ట్లీ పుస్తకాలు కానీ చవకగా అమ్మేవారు. ఓకే. రష్యన్ పబ్లికేషన్స్. అప్పుడు నాకు ఐడియా వచ్చింది, రష్యన్ ట్రాన్స్లేషన్స్ మాయస్కోవి ఇట్లా పేర్లు ఉండేవి, దోస్తవిస్కీ ఇట్లా ట్రాన్స్లేట్ అయిన వాటిని తెలుగు వాళ్ళు చదువుతున్నారు కదా. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చి ఏం చేశానంటే టైటిల్ వ్రతం, మలయాళ మూలం భైరవ మీనన్. ఎందుకు మా ఇంటి ఎదురుగుండా మలయాళీస్ ఉండేవాడు. ఓకే. మలయాళీ మూలం భైరవ మీనన్, తెలుగు తనికెళ్ళ భరణి అని పంపించాను. నా ట్రిక్ ఫలించింది, అది ప్రింట్ అయింది. ఎక్సలెంట్ సార్. అంటే అప్పటికి ఇప్పటికి కూడా ఒక తమాషా ఏమిటంటే మనం స్ట్రైట్గా నేను ఇంతటి వాడినో లేదా నేను అంటే పెద్ద గుర్తింపు ఉండదు. కానీ నేను తమిళ్లోనో మలయాళీలోనో మరాఠీలోనో హిందీలో మాట్లాడితే గుర్తింపు ఉండేది, సొసైటీలో ఎక్కువ వీడియో చాలా, అది అప్పుడే ప్రూవ్ అయింది నాకు. ఓకే. అదొకటే కథ అలాగా రాశాను. తర్వాత ఇప్పుడు అక్కడ ఇట్లా ఈ రాసే క్రమంలో నాకు ఐఎమ్ నాట్ ఎ వెరీ గుడ్ స్టూడెంట్. నాకు పెద్ద చదివి మీద పెద్ద శ్రద్ధ ఉండేది కాదు, కానీ సాహిత్యం మీద ఉండేది. అంతకుముందు హరికథలు అవి నేను వెళ్ళడం చూడడం, వాటి పట్ల విపరీతమైన ఆసక్తి. చిన్నప్పుడు అవి ఇంటికి వచ్చి ఆ హరికథల్ని ఏదో నా భాషలో రిపీట్ చేసి వేరేలాగా చెప్పడం. అంటే బేసిక్గా నాలో నటుడికి రచనకి ఈ కళ పట్ల అభిరుచి ఏర్పడానికి మాత్రం హరికథ ఓకే కారణం. ఇప్పటికి కూడా అది నన్ను వన్ ఆఫ్ ది కాదు, ద ఓన్లీ ఆర్ట్ ఫామ్, గ్రేటెస్ట్ ఆర్ట్ ఫామ్గా నేను ఫాలో అవుతాను. కారణం ఏమిటంటే హరిదాస్ అనేవాడు ఒక సింగర్ అయి ఉండాలి, డ్యాన్సర్ అయి ఉండాలి, తాళం నృత్యం చేయగలిగిన వాడు అయి ఉండాలి. ఓకే. కథ చెప్తున్నప్పుడు శ్రోతల్ని మైమర్పింపజేసేవాడు అయి ఉండాలి. ఆ కథ వింటున్నప్పుడు మనం
రామాయణం మనం కనుక వింటుంటే అతడే దశరథుడు, అతనే కైకేయి, అతనే రాముడు, అతనే అడవికి పొమ్మంటాడు, అతనే దశరథుడై తట్టుకోలేడు, అతడే రాముడై సైలెంట్గా అడవికి వెళ్ళిపోతాడు. ఇన్ని అక్కడి నుంచి తనే హనుమంతుడు, తనే రావణాసుడు, ఇలా అన్ని పాత్రలు ఒక వ్యక్తి మన కళ్ళ ముందు రామాయణ భారత భాగవతాల్ని రసస్ఫూర్తితోటి ఓకే. పాట పాడుతూ అవసరమైనప్పుడు చిన్న చిందులేస్తూ చేసే ఈ హరిదాసు నాకు ఎప్పుడు ఆరాధ్యుడే. ఆ తర్వాత నేను ఆదిభట్ట నారాయణ దాస్ గారి మీద నేను వ్యాసాలు రాశాను. ఆయన విజయనగరంలో ఆయన ఉన్న ఇంటికి వెళ్ళాను, ఆయన జీవిత చరిత్ర చదివాను. అదంతా వేరే కథ. కానీ హరికథ అనేది నాలో కళని ఇగ్నైట్ చేసింది. అది నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఉంది మన లోపల ఉంది ఏదో చెయ్యాలని. ప్లాట్ఫామ్ దొరకట్లా. ఫస్ట్ ఇయర్ సాంఘిక కాలేజ్ ఆఫ్ కామర్స్లో నాటకాలు కల్చరల్ ప్రోగ్రామ్ ఫెస్టివల్ ఫస్ట్ ఇయర్కి ఏదైనా తయారు చేయండి అనౌన్స్మెంట్ వచ్చింది. వాళ్ళు పాటల పేర్లు ఇచ్చారు, రకరకాలు నాటకాలు కూడా. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ ఇచ్చారో ఆ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉంటాం కదా, అంటే రైల్వే కాలేజీలో చదువుకుని అత్యవసర మార్కులతో పాస్ అయ్యి ఎక్కడా సీటు దొరకక వెతుక్కునే క్రమంలో సంఘీ కాలేజ్ ఆఫ్ కామర్స్ ఫస్ట్ టైం కాలేజ్ పెట్టినావు కాబట్టి వాళ్ళు మమ్మల్ని ఆదరించారు. వాళ్ళకి స్టూడెంట్స్ కావాలి. ఓకే సార్. సో మేము వెంటనే ఏ నాటకం, రకరకాల నాటకం, ఏ నాటకాలైనా స్త్రీ పాత్రలు ఉండేవి అప్పట్లో. ఇప్పటికైనా స్త్రీ పాత్ర లేకుండా ఉండదు, చాలా తక్కువ ఉంటాయి. మనకి స్త్రీ పాత్ర అక్కడ అది కాలేజీ ఉంది కానీ అందులో ఆడవాళ్ళ సంఖ్య తక్కువ కాదు, ఇద్దరే. అందులో ఒక అమ్మాయి ప్రిన్సిపాల్ కూతురు. ఓకే. సో వాళ్ళెవరిని మనం పిలిచి నాటకం వేస్తామా అనేంత ధైర్యం లేదు, వాళ్ళు వేస్తారన్న నమ్మకం లేదు. పెద్ద నాటకాలు తీసుకోవడం మన వల్ల కాదనుకుని, అప్పటికి ఈ రచన కొంచెం ఉంది కదా, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ తోటి అద్దె కొంప అని నాటకం రాశా. ఓకే. అంటే అప్పటిదాకా మేము రైల్వే క్వార్టర్స్లో ఉండి మా నాన్న రిటైర్ అయిపోయిన తర్వాత, నాన్నగారు రిటైర్ అయిపోగానే మేము అద్దెళ్ళకి మారిపోయినప్పుడు అక్కడ పడ్డ కష్టాలు అన్నీ సరదాగా వచ్చే నా నాటికి రాసి చాలా తమాషగా దానికి ఉత్తమ ప్రదర్శన, బెస్ట్ ప్రొడక్షన్ వచ్చింది. అంతే, మాలో ఒక ఉత్తేజం. సో వీ కెన్ డూ సంథింగ్. వెంటనే నలుగురు, నేను, మా తురుమళ్ళ ఆనంద్ అనే కుర్రాడు, అనంత్ అని, సిహెచ్ఎస్వి ప్రసాద్ అని, రాధాకృష్ణ కాళిదాస్, ఇట్లా నలుగురు మిత్రం కలిసి నవీన కళామందిరం ఓకే అని ఒక నాటక సంస్థ, ఒక ఫ్రెండ్ ఇంట్లో, అనంత్ అనేవాడి ఇంట్లో చిన్న రూమ్ ఉంటే అందులో మొదలెట్టాం. ఏ సంవత్సరం సార్ ఇది 73. ఓకే. మేము ప్రధానంగా ఏమిటంటే మాకు ప్లాట్ఫామ్స్ ఏమిటి, ఈ దసరా, దీపావళి ఉత్సవాలు నవరాత్రులు చేస్తారు కదా, అక్కడ గల్లీలో వేదికల మీద నాటకాలు. గల్లీలో నాటకాల గాలిలో నిర్వాహకులకు కూడా ఈ నాటకం అంటే ఏమిటి పెద్ద ఐడియా లేదు. ఎప్పుడైనా వస్తే డ్యాన్సులు, పాటలు ఇవి చేయించేసేవాళ్ళు. సినిమా ప్రొజెక్షన్స్ వేస్తుండేవాళ్ళు జనరల్గా అప్పటికి నాకు. ఓకే. సో ఫస్ట్ టైం 8 నంబర్ గల్లీ అని సీతాఫల్ మండిలో ఉంటుంది. ఓ వేదిక ఉంది, అది ఉంది. పక్కనే మా ఒకడి ఫ్రెండ్ ఇల్లు కాబట్టి మాట్లాడితే, సరే మీరు వచ్చి ఒక అరగంట గంట ఎంటర్టైన్ చేయండి అన్నాడు. దానికి వాళ్ళు మేకప్కి 15 రూపాయలు, అంత మొత్తం కాంట్రాక్ట్ 15 రూపాయలు. ఓకే. అది మనకు అసలు మన 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 టాలెంట్కి రూపాయి ఇస్తానికి కూడా నమ్మకం లేనప్పుడు 15 రూపాయలు చాలా గొప్ప విషయం అప్పట్లో. సో రెడీ అయిపోయి మేమే స్క్రిప్ట్ రాసుకుని ఏదో మైమ్ అని అదని ఎంటర్టైన్మెంట్. మేము వెళ్ళేటప్పటికి కర్టెన్ కట్టేసింది ముందు, గట్టిగా వేయండి అంటున్నాడు. ఏమేమన్నా అదే వేస్తారు కదా, వేస్తారంటే అది సినిమా కాదా, నాటకం ఇది. అంటే ఏం చేయాలి, ఈ కట్టెలు వెనకాల ఉండాలి, వాళ్ళు తీయాలని. అరే మొత్తానికి విప్పారు. మాది స్లాప్ స్టిక్ కామెడీ, స్లాప్ స్టిక్. ఓకే.
స్లాబ్ స్టిక్ అంటే ఏమిటంటే హాస్యంలో చాలా రకాలు ఉంటాయి. క్లాసిక్ కామెడీ, సెటైర్ అంటే వ్యంగ్యం. స్లాబ్ స్టిక్ అంటే ఏమిటంటే ఈ సర్కస్లో జోకర్లు ఒక కర్ర ఉంటుంది వాడి దగ్గర, దాంతో కొడుతూ ఉంటాడు ఇంకో జోకర్ని. జోకర్ ఆ కర్ర చీలికలు ఉంటాయి 4. కొట్టినప్పుడు సౌండ్ ఎక్కువ, దెబ్బ తగలదు కానీ సౌండ్ ఎక్కువ వస్తుంది. అవును. అదే స్లాబ్ స్టిక్ అంటే చీప్ కామెడీ, ఓకే ఓకే కింద పడిపోవడం, దొరలడం. ఓకే. అది ఈజీ టు ఎంటర్టైన్ చిల్డ్రన్. ఎందుకంటే సర్కస్లో వచ్చే జంతువులు వాళ్ళ పిల్లలు ఎక్కువ వస్తారు కాబట్టి అవును. పిల్లలు నవ్వించాలంటే ఏమిటి, 2 కింద పడిపోవాలి, లేదా దెబ్బలు, లేదా ఎక్కువ తినడం. ఇవే సర్కస్లో ఆ లక్షణాలన్నీ తీసుకుని స్లాబ్ స్టిక్గా చేస్తున్నాం. ఓకే. చేస్తుంటే పిల్లలందరూ నవ్వుతున్నారు. ఆ నిర్వాహకుడు కొంచెం పెద్ద మనిషి అన్నమాట. అతను చూశాడు, నవ్వుతున్నారు పిల్లలు, మేము చేస్తున్నాం. అతను సడన్గా స్టేజ్ మీదకి వచ్చేసి, అన్న ఒక్క నిమిషం అని ఆపాడు. నాకు అర్థం కాలేదు. ఒక చేతిలో ఒక కర్ర తీసుకున్నాడు. ఏమ్రా మజాక్ చేస్తున్నారా, ఇంత కష్టపడి వాళ్ళు చేస్తుంటే నవ్వుతారేంది, సంపుతా కొడుకురా, సైలెంట్, నోటి మీదేలే అందరు ఎవడు సప్పు చేయదు. మేము స్టన్ అయిపోయాం. మరి నీ అమ్మ చేయాల్సిందే, నవ్వాలి కదరా నాయన, వాళ్ళు నవ్వకపోతే ఏదో అట్లాగా. ఇంకా నాటకాల్లో ఇప్పుడు మాకు నవీన్ కళామందిర్ పెట్టినప్పుడు ఎవరైనా ప్రముఖులతో ఓపెన్ చేయిందాం అని చుట్టుపక్కల నాటకాలకు సంబంధించిన వాళ్ళు ఎవరు ఉంటారు. ఆర్వి నరసింహారావు గారిని ఒక ఆయన సాంగండామ డివిజన్లో పనిచేస్తాడు, సీతాఫల్ మండిలోనే ఉంటాడు. ఓకే. ఆర్వి నరసింహారావు ఓకే అని అడ్రస్ పట్టుకుని మొత్తం 4 వెళ్ళాం. ఆ ఆర్వి నరసింహారావే రాళ్లపల్లి వెంకట నరసింహారావు గారు. ఓకే. ఆయనకి అప్పటికి పెళ్ళయి ఒక 10 రోజులు అయినట్టుంది అంతే. చెప్పండి ఆయన ఏంటని, ఇట్లా నాటకాలు వేద్దామని మేము నవీన్ కళామందిర్ అనే నాటక సంస్థ ఓపెన్ చేస్తున్నాం సార్, ఇది అంటే చాలా ఆనందించాడు. ఎప్పుడంటే సరే మనకు తెలిసిన వాళ్ళు, ఫాదర్స్ వాళ్ళు 25 మందిని పోగు చేసి రాళ్లపల్లి గారి చేతుల మీదుగా నాటకం సంస్థ ప్రారంభించాం. అది రాళ్లపల్లి గారితో పరిచయం. ఓకే. పరిచయం అయితే అయింది కానీ ఆయన నాటకాలు వేస్తున్నాడు, మమ్మల్ని పెద్దగా పట్టించుకోవట్లేదని మా టాలెంట్ తెలియలేదు ఆయనకి. అందుకని ఈ 8 నంబర్ గల్లీలో మొదలెట్టాం. ఈ ఫోటోలు, ఈ రెప్యుటేషన్ ప్రతి గల్లీలో. ఇంకా పండగ వస్తే 9 రోజులు ఏదో నాటకం వేయడం, అది మేమే రాసుకోవడం, ఇది కొంచెం పేరు వచ్చింది. ఓకే. వెంటనే అతను రాళ్లపల్లి గారు గుర్తించి, సరే శ్రీ మురళీ కళానిలయం అనే ఒక సంస్థ అయింది. ఓకే. అందులో మమ్మల్ని మేము పొద్దున అక్కడికి వెళ్ళడం, ఆయన ఇంటికి వెళ్ళడం, అక్కడ నుంచి కబుర్లు చెప్పుకుని కాలేజీకి వెళ్ళడం, మళ్ళీ సాయంత్రం వస్తూ ఆయన్ని దగ్గర రావడం, ఇట్లా నాటకం. మెల్లిగా పెద్ద నాటకాలు, ముగింపు లేని కథ, జీవన్ముతుడు, గణేష్ పాత్ర నాటకాలు మెల్లిగా ఒక్కొక్క వేషం వేయడం ప్రారంభం. అప్పట్లో నాటక రంగం ఏజీస్ ఆఫీసు చాలా వైభవంగా జరుగుతుండేవి నాటకాలు. ఓకే. మేము ఇంకా గురుగారితో ఆల్ ఓవర్ ఆంధ్రదేశం ముగింపు లేని కథ, రియలిస్టిక్ పర్ఫార్మెన్స్ మెడ్రాస్ దాకా. అందులో అప్పుడు నాకు 23 ఏళ్ళు అనుకుంటా, బట్ 83 ఏళ్ల వేషం వేసేవాడిని. మామ అంటే సన్నగా రివట్లా ఉంటుండేవాడిని. సో అఖండమైన పేరు, ముగింపు లేని కథ వస్తుందంటే ఇంకా ఫస్ట్ ప్రైజ్ ఇచ్చేయాల్సిందే అనే స్థాయిలో గురుగారు ఆడేవారు. ఓకే. ఆ టీంలో మేమందరం జాయిన్ అయిపోయి నాటకాలు ఇంకా ఉధృతం ఇంకా నాటకాలే జీవితం అనే స్థాయిలో చేశారు. ఆడుతున్న క్రమంలో రాళ్లపల్లి గారికి ఇండస్ట్రీ కబురు వచ్చి వెళ్ళిపోయారు. ఆయన మా మురళీ కళాయానికి రైటర్ లేడు, నిర్వాహకుడు లేడు, ఎవరు లేరు. అలా డల్ అయిపోయారు. సార్ సుమారుగా ఎన్ని నాటకాలు చేసి ఉంటారు మీరు? దాదాపు 18 ఏళ్ల పాటు నాటకాలు వేసాం. బా, వందలాది నాటకాలు వేసాం. ఒక ముగింపు లేని కదే మోర్ దెన్ 100 టైమ్స్ వేసాం. ఒక నాటకం 100 ప్రదర్శనలు జరగడం అనేది తెలుగు నాటక గొప్ప విషయం. అది తమిళ, కన్నడలో మామూలుగా వేల ప్రదర్శనలు అయిపోతాయి. కానీ ఇక్కడ నాటకానికి అప్పటికి ఇప్పటికీ కూడా పెద్ద ఆదరణ లేదు. నాటకం ఏదో నాటక పరిషత్తులు జరుగుతుంటాయి, పెడుతుంటాం. అందుకని ఆ నాటకాలు వేసే ప్రతి వాళ్ళు దృష్టిలో సినిమాకి వెడదామనే దృష్టి. ఓకే. లక్కీగా మధ్యలో టీవీ వచ్చింది కాబట్టి ఇప్పుడు నాటకం,
టీవీ, సినిమా, ఇది రూట్ అనమాట. ఓకే. చాలా చాలా నాటకాలు. అంటే ఆయన వెళ్ళిపోయాక మేము ఏం చేయాలి క్రమంలో ఆల్రెడీ నాలో రచయిత ఉన్నాడు కదా. బట్ అప్పటికి రాళ్లపల్లి గారు ఉన్నంతకాలం కేవలం నేను నటునే. ఆయన వెళ్ళిపోయాక నేను మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో రచయితని కావాల్సి వచ్చింది. ఓకే. సో మా ఫ్రెండ్స్ అన్నారు, నువ్వే రాయరా నాటకం అని. సో ఎమర్జెన్సీ పీరియడ్ అది 77 కూడా. ప్రయోగాత్మకంగా గార్ధభాండం అంటే గాడిద గుడ్డు. మరి గాడిద గుడ్డు అంటే చీప్గా ఉంటుంది, సంస్కృతంలో గార్ధభాండం అని పెట్టే పేరు. ఇట్స్ ఎ పొలిటికల్ సెటైర్. ఓకే. మొదటి ప్రదర్శన రవీంద్ర భారతిలో వేసేటప్పటికి బ్రహ్మాండం బద్దలైంది. చాలా వన్ ఆఫ్ ద, అంటే అప్పటిదాకా మెలో డ్రామాలు అప్పటి వరకు ఎండమూరి వీరేంద్రనాథ్, ఈ దేశరాజ హనుమంతరావు గారు నాటకాల్లో హైదరాబాద్ ప్రవేశించి ప్రయోగాత్మక నాటకాలు మొదలెట్టే వరకు తెలుగు నాటకం అంతా మెలో డ్రామా, రాధా అని ఎక్కువ. అలాంటి మెలో డ్రామాల్లోంచి మెగుంపిల్లని కథ ఒక బ్రేక్ చేసి రియలిస్టిక్ డ్రామా. ఎంత రియలిస్టిక్ డ్రామా అంటే అది మనం చూస్తుంటే కృష్ణశాస్త్రి గారు, మన దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఈ నాటకాన్ని మాకు మెడ్రాస్ కళాసాగర్లో చూశారు. అప్పటికే ఆయనకి గొంతు పోయింది. టీం అందరిని పిలిచి ఎలా ఉంది గురుగారు అంటే ఆయన అప్పుడు రాసిస్తుండేవాడు చిన్న స్లిప్స్ లాగా. ఏముందంటే అందులో ముగింపు లేని కథ నాటకంలా లేదు, కిటికీలోంచి చూస్తున్న ఒక జీవితంలో ఉంది అన్నాడు. చాలా బాగా చెప్పారు. సో దట్ వాజ్ ద బెస్ట్ కాంప్లిమెంట్. అట్లాగా రియలిస్టిక్. ఆ తర్వాత నేను మెయిన్ నాటకం ప్రయోగాత్మక నాటకం, సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్. ఓకే. సో అది అక్కడి నుంచి ఆ తర్వాత నేను తమాషా ఏమిటంటే ఈ ప్రయోగాలు అవన్నీ వెస్ట్రన్ కంట్రీస్ నుంచి వచ్చాయి మనకి. నేను అంతకుముందే చదవడం వల్ల, విస్తృతంగా చదవడం వల్ల నేను ప్రయోగాత్మక నాటకాలు రాయగలిగాను. ఆ తర్వాత నేను మన పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేశాను. ఫస్ట్ రాశాను, తర్వాత నేను చేశాను అన్నమాట. ఓకే. ఓకే. దట్ వాజ్ ద రూట్. అక్కడి నుంచి ఇంకా మళ్ళీ ట్రావెలింగ్ స్టార్ట్ అయింది. నేను ఇండివిజువల్గా రైటర్గా, తెల్లావజల సుందరం దర్శకుడిగా నాటక ప్రస్థానం దాదాపు ఒక 83 వరకు. మళ్ళీ అంతకుముందు గురువుగారితో 8 ఏళ్ళు, తర్వాత 10 ఏళ్ళు. ఇప్పుడు నాటక రంగంలో కానీ సినీ రంగంలో కానీ మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తి ఎవరు సార్? రాళ్లపల్లి గారు. రాళ్లపల్లి గారు ఈజ్ ద రీజన్ వై. అంతకు లేకపోతే అంత ఏదో చెడు తిరుగుళ్ళు వాటితో వీటితో ఏదో ఉండేవాడిని. అలాంటి వాడిని ఒక దీపస్తంభంలాగా నిలబడి దారి చూపించిన మహానుభావుడు రాళ్లపల్లి గారు. సార్, మీరు రచయిత అయిన తర్వాత మీరు చేసిన కృషి ఏంటి సార్? ఒకటి, రచయిత నేనే కాదు, ఏ రచయిత అయినా చేయాల్సింది ఏమిటంటే ఫస్ట్ చదవాలి. నేను చెప్పాక మా ఇంట్లో ముందు నుంచే చదవడం. సో విస్తృతంగా చదువు. ఎందుకంటే మనం సొసైటీలో పరిశీలిస్తే మన జీవితం సరిపోదు, అన్నీ ఉంటాయి. అవును. బట్ ఒక నవల కనుక మనం చదివితే, ఇప్పుడు ఉదాహరణకి రూట్స్ అనే నవల ఉంది. రూట్స్ని తెలుగులో 7 తరాలు అని 7 తరాలు, 7 generations. సో యూ కెన్ గ్లాన్స్ ఎట్ 7 generations బుక్ ద్వారా. గాట్ ఇట్ సార్. సో ఒక్కొక్క పుస్తకం ఓపెన్ చేస్తున్నావు అంటే ప్రపంచానికి ఒక తలుపు తీస్తున్నట్టు నువ్వు. అవును. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ నాటకం. అలాగే కన్యాశుల్కం లాంటి నాటకం ఉంది. దాదాపు 30 పైచీలకు పాత్రలు ఉంటాయి అందులో. ప్రతి పాత్ర ఒక ప్రత్యేకత. ఈ మాధ్యమం ద్వారా, మీ ద్వారా నేను నెక్స్ట్ జనరేషన్కి చెప్పే విషయం ఏంటంటే, ముఖ్యంగా తెలుగు సాహిత్యానికి సంబంధించి, అందున నాటకానికి సంబంధించి ఈ పుస్తకం చదవాలి. పుస్తకం చదవడానికి ఇవాళ సుముఖంగా లేని క్రమంలో కన్యాశుల్కం నాటకమైన పుల్లయ్య గారు డైరెక్ట్ చేసిన సినిమా చూడండి. ఎన్టీ రామారావు, సావిత్రి, అందులో ప్రధాన పాత్ర ఛాయాదేవి, సూర్యకాంతం. ఒక నాటకానికి సినిమాగా తీసిన తర్వాత కనీసం 90% న్యాయం చేసిన సినిమా కన్యాశుల్కం. కన్యాశుల్కంలో పాత్రలన్నీ మనకి జీవితంలో ఎక్కడో చోట తటస్థిస్తుంటాయి. శ్రీశ్రీ లాంటి మహానుభావుడు ఏమన్నాడంటే, కన్యాశుల్కం
మన జీవితంలో జరిగే ఏ సంఘటన అయినా సరే ఎక్కడో చోట వెతికితే కన్యాశుల్కంలో దొరుకుతుంది. అంత జీవనాటకం అది. లేకపోతే 125, 130 ఏళ్ళు, 150 ఏళ్ళు అయినా కూడా ఇంకా కన్యాశుల్కం వేస్తుంటే జనం వస్తున్నారంటే నాకు జీవితంలో రెండే ఆశ్చర్యాలు సాహిత్యపరంగా. కన్యాశుల్కం లాంటి నాటకం గిరిజాడ అప్పారావు గారు ఎలా రాయగలిగారు, ఓకే, మహాప్రస్థానం లాంటి పొయిట్రీ శ్రీశ్రీ ఎలా రాయగలిగారు అంటే మనల్ని కూడా అడుగుతుంటారు, సార్ ఎట్లా వచ్చింది సార్ ఆట కదరా శివ. అంత అసలు ఫ్లాలెస్గా, అంత రసబంధురంగా, ఎంత రసమయంగా, ఎంత నీతిని ఏదో డైరెక్ట్గా నీతిలా చెప్పకుండా ఒక వేళాకోళంగా చెప్తూ సమాజ ఉద్ధరణ కోసం. ఇవాళ కన్యాశుల్కం అనేది నాటకం రాసే నాటకే లేదు. అవును, పిల్లల్ని డబ్బులు ఇచ్చి అమ్ముకునేవారు పిల్లల్ని అనే అది ఇవాళ ఉంది మళ్ళీ. అవును సార్, అంటే కాలం ఎప్పుడైనా ఇలా తిరుగుతుందని చరిత్ర. అవును, ఇవాళ అమ్ముకోవడం కాదు కానీ డిమాండ్. ఇప్పుడు ఆడపిల్లలకి అప్పుడు డిమాండ్ ఏంటంటే ఆ కన్యాశుల్కం రాయడానికి గురజాడ అప్పారావు గారి కారణం చెప్తాడు. బాల్య వివాహాలు చేసేసి ముసలాడికి వాడు చచ్చిపోతే ఇంకోటికి, వాడు చచ్చిపోతే అక్కడ 3-4 పెళ్లి చేసి డబ్బులు సంపాదించేవారు. అలాగా ఆడపిల్లలు అమ్ముకోవడం ఒక అప్పటి పరిస్థితి అయితే, ఇవాళ అమ్ముకోవడం అనడానికి లేదు కానీ ఆడపిల్లలు డిమాండ్. దానికి కూడా కారణం సొసైటీయే. ఎందుకంటే ఆడపిల్లల్ని చంపేసుకున్నాం మనం. అవును, ఆడపిల్లల్ని పోషించలేము, పెళ్లి చేయలేము, కట్నం ఇచ్చుకోలేము, రకరకాల కారణాలు. అందుకని ఆడపిల్లల్ని చంపేయడం వల్ల ఇవాళ ఆడపిల్లలు కరువు అయిపోయారు. 100 మంది మగవాళ్ళకి 70 మంది ఆడవాళ్ళు ఉన్నారు. అది పరిస్థితి. సో సమాజం మీద అంత ప్రభావం చూపించిన నాటకం కన్యాశుల్కం. అసలు అలాగా మేము మంచి నాటకాలు, వరవిక్రయం, కన్యాశుల్కం, ప్రతాపరుద్రియం లాంటి గొప్ప గొప్ప నాటకాలన్నింటిలో కూడా మేము పార్టిసిపేట్ చేసి జీవితమే నాటకం అనే స్థితిలో ఉండేది. 24/7 నాటకాలే, ఇంకా వేరే. మా నాన్నగారు వాళ్ళందరూ అంటే దేవర్ వెరీ అప్సెట్. ఎందుకు పనికి వస్తాడు వీడు, అందరూ చదువుకునేది, ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి మధ్యతరగతి తండ్రికి ఉండే వేదనే ఉంటుంది కదా. బట్ ఏమో ఆ మజా వేరు. ఇప్పుడు ఏ పని చేస్తున్నా జీవితంలో మనం సక్సెస్, చాలామంది విజయమా ఆనందమా అనే చర్చ జరుగుతూ ఉంటుంది. విజయం అంటే మన వాళ్ళ దృష్టిలో బాగా డబ్బులు సంపాదించో ఇల్లు, కారు కొనుక్కోవడమే. 10 ఇళ్ళు 10 కార్లు ఉన్నవాళ్ళు ఆనందంగా ఉన్నట్ట లేదు సార్, వాళ్ళకి మనశ్శాంతి ఉండదు. అంచేత నువ్వు చేసే పని ఏదైతే ఉందో ఆ పని ఇష్టంగా చేస్తున్నావు అనుకో, అందులో ఎంత వచ్చినా ఓకే. అవును. సో పైగా నాటకాలన్నీ మధ్యతరగతిలోంచి వచ్చి నాటకాలు వేయడం వల్ల మాకు సద్దన్నం చాప ఉంటే మేము లాగేస్తాం జీవితాన్ని అనే స్థితి. ఎందుకంటే నాటకంలో సినిమాలాగా 100 మంది ఉండరు. మన కట్టెలు మనమే కట్టుకోవాలి, మన కుర్చీలు మనమే వేసుకోవాలి, మన మేకప్ అన్నీ మనమే చేసుకోవాలి. కాబట్టి స్వయం సముద్రం ఎలాగా అవ్వాలి, ఏమీ లేకపోయినా ఎలా అడ్జస్ట్ అవ్వాలి జీవితంలో. రైల్వేలో మాకు కన్సెషన్ పాసులు ఉండేవి ఇక్కడ పరిషత్తుకి వెళ్తున్నప్పుడు. అంటే 50%, బట్ సీట్ రిజర్వేషన్ ఉండేది కాదు. అప్పుడు బాత్రూమ్కి మెయిన్ దానికి ఉండే స్పేస్లో 10 మంది మేము ప్రయాణం చేస్తూనే ఉన్నాం, రిజర్వేషన్స్ లేకుండా. అట్లాంటి పరిస్థితుల్లో సో నాటకం అంటే అదే. అందుకనే చాలా గొప్ప కొటేషన్ అవుతుంది నాటకం విషయమే. సినిమా జీవితం కన్నా పెద్దది, టీవీ జీవితం కన్నా చిన్నది, నాటకం మాత్రం సరిగ్గా జీవితం అంతే ఉంటుంది. బాగా చెప్పారు సార్. సో అట్లా నాటకాల్లో పరిపూర్ణమైన ఆనందాన్ని, పరిపూర్ణమైన తృప్తిని, పడాల్సిన అన్ని కష్టాలని. కానీ మీరు అంత కష్టపడి స్థాయికి వచ్చారు కాబట్టి నాలాంటి వాళ్ళకి ఎంతమంది మీరు ఇన్స్పిరేషన్గా ఉన్నారు సార్. నేనని కాదు, నాటకాలు ఇవాళ దాదాపు మేము 26 ఏళ్ల నుంచి నేను ఒక రావులపాలెం నాటక కళా సిఆర్సి కాటన్ పరిషత్కి నేను గౌరవ అధ్యక్షుడు 26 ఏళ్ల నుంచి. ఓకే. ప్రతి ఉగాది నాడు మేము అక్కడ చాలా వైభవంగా నాటకాలు చేస్తుంటాం. నేను 3 రోజులు ఇంచుమించు అక్కడే ఉంటాను. సో ఆ నాటకాలతో ఉన్న అనుబంధం ఇంకా నాది కొనసాగే. రేపు ఉగాదికి మళ్ళీ వెళ్ళి ఒక 3 days. కానీ మీరు సినీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆర్టిస్ట్గా, రచయితగా బాగా బిజీ అయిన తర్వాత చాలా వరకు నాటకాలకి దూరం అయిపోయారు కదా సార్. ఎప్పుడైనా మీకు అట్లా బాధ
కలుగుతూ ఉంటుందా? ఒకటే ఏంటంటే మనకి నేను అంటే నాటకాలు వేయలేదేమో కానీ వేయలేకపోవడానికి కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంచుమించు ఈ 2-3 ఏళ్ల క్రితం వరకు కూడా అంటే మా రాళ్లపల్లి గారు ఉన్నంత వరకు ఎవ్రీ ఇయర్ నేను నాటకాలు ఆడుతున్నాను. ఓకే. ఆయన రాసిన నాటకం, ఆయన చేసే నాటకంలో వేషం, ఇలాగ ఈ కనెక్షన్ నాకు ఉండనే ఉంది. అలాంటి ఒక నాటకం, నేను రాసిన నాటకం చూసి ఒక నిర్మాత నన్ను సినిమా ఇండస్ట్రీకి ఆహ్వానించారు. ఓకే. పేరెంట్ సార్? దామరాజు హనుమంతరావు గారు ఆయన పేరు, ఈజ్ నో మోర్. ఓకే. చెల్చెల్ గుర్రం అనే నాటకం మేము రాసాం. అది వేస్తున్నప్పుడు అది చూసి థ్రిల్లై నన్ను ఇండస్ట్రీకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి నా సినిమా జర్నీ స్టార్ట్ అయింది. సార్, మీరు నాటక రంగంలో మోడరేట్ థియేటర్ని సెలెక్ట్ చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? మోడర్న్ దరిద్రం, డబ్బులు లేకపోవడం. ఓకే. రాళ్లపల్లి గారి ముగింపు లేని కథ నాటకాన్ని 13 నుంచి 14 మంది ఆర్టిస్ట్ ఉండేవాళ్ళు. ఓకే. హీరోయిన్, మ్యూజిక్, మేకప్, సెట్. ఒక నాటకం వేయాలంటే కనీసం 1 నెల రోజులు రిహార్సల్ చేయాలి. ఓకే. ఒక స్కూల్ రూమ్లో స్కూల్ ఇచ్చేవారు, మినిమం పేమెంట్. వీళ్ళందరికీ సాయంత్రం పూట టిఫిన్స్, కాఫీలు, కొంతమందికి సిగరెట్లు, హీరోయిన్కి రాను పోను మన ఆటోలో ఛార్జీ, మ్యూజిక్కి పేమెంటు, మేకప్కి పేమెంటు, సెట్కి పేమెంటు, ట్రావెల్, కన్వెన్స్, ఎక్కడి నుంచి వెళ్ళాలంటే అక్కడ పేమెంటు. అప్పట్లో హయ్యెస్ట్ పేమెంటు నాటకాలకు వచ్చే పరిషత్ 1000 రూపాయలు, 1000 ఓకే, 1116. మాకు 3000 అయ్యేది రాళ్లపల్లి గారికి. అప్పుల పాలై నాటకాలు వేసి అప్పుల పాలైపోయిన మనిషి అన్నమాట. ఓకే. అది చూశాక నాలో ఒక ఆయన ఇండస్ట్రీకి వెళ్ళాక మనం అనాఖర్చు లేకుండా నాటకం ఎలా వేయగలం. సో ఫస్ట్ సెట్ తీసేసాం, సింబాలిక్ ఊరికే కర్టన్లు కట్టడం. తర్వాత మేకప్ తీసేసాం, గడ్డం పెంచేసాం. ఓకే. ఒకటే కాస్ట్యూమ్, మ్యూజిక్ బదులు క్యాసెట్. సో రూపాయి ఖర్చు లేకుండా నాటకం చేసి ఆరంభించాం. ఓకే. దట్ ఈస్ ద రీజన్ ఎందుకు మోడర్న్ ఎందుకున్నాం అంటే అన్ని సింబాలిక్గా, ఎక్స్ప్రెసివ్గా బొమ్మల్ని పెట్టి రంగులు పూసి మేనేజ్ చేసి సింబాలిక్ ఎక్స్ప్రెషన్స్ ద్వారానే తీసుకెళ్ళాం. కాబట్టి ఇది మోడర్న్ ప్లేన్ ఎన్నుకోవడానికి అది రీజన్ అన్నమాట. ఓకే. సార్, మీ మీద ఒక వ్యక్తి PhD చేశారని విన్నాను సార్. 2 ముగ్గురు చేశారు. ఆ బుక్స్ ఇప్పుడు ఎక్కడ అవైలబుల్గా ఉంది సార్? అంటే జనరల్గా వాళ్ళు జ్ఞాన జ్యోతిరాజు అని అతను ఎంఫిల్ చేశాడు. ఓకే. ఒక అమ్మాయి PhD చేసింది, ఇంకోటి వాళ్ళు చేశారు. అవి జనరల్గా ఏమిటంటే స్క్రిప్ట్స్ ఉంటాయి కానీ అది ఎవరు వాళ్ళు ఇప్పుడు అవి ఒక విధంగా నా జీవితంలోని కొంత భాగాన్ని వాళ్ళు ప్రింట్ చేస్తారు. ఓకే. అది మళ్ళీ ప్రింట్ చేయాలంటే వాళ్ళకి డబ్బులు కావాలి. అందుకని వాళ్ళని జనరల్గా PhD చేసిన దేని మీద PhD చేసినా కూడా అవి పుస్తకాలు వేయడం అంటే మళ్ళీ సొంత ఖర్చు పాపం వాళ్ళకి. లేదా ఇక నేనే వేసుకోవాలి, నా మీద చేసాడు కాబట్టి అది అసహ్యంగా ఉంటుంది. నా మీద ఎవడో ప్రింట్ చేస్తే నేనే వేసుకుని డబ్బా కొట్టుకున్నట్టు అని అలా వదిలేసా. అంటే ఒక అతను నా నాటకాలు ఇచ్చేసాడు. సార్, మీరు దర్శకులు త్రివిక్రమ్ గారితో ఎన్నో సినిమాలు చేశారు. ఆయనతో మీకు ఒక ప్రత్యేక అనుభవం ఉంది సార్. ఆయనతో మంచి మీకున్న మెమొరబుల్ ఎక్స్పీరియన్స్ ఏదైనా చెప్పండి సార్. జనరల్గా ఏమిటంటే నాకు కొత్త దర్శకులు చాలామంది తోటి నేను వాళ్ళ ఫస్ట్ సినిమాస్, ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ ఫస్ట్ సినిమా నేనే రాశాను, శివ. అట్లాగా చాలామందితోటి నాకు అనుబంధం ఉంది. అంటే ఇప్పుడు మన వివి వినాయక్ ఒకప్పుడు నాకు అసిస్టెంట్గా ఉండేవాడు. అసిస్టెంట్ ఇన్ ద సెన్స్ జనరల్గా నేను రైటర్ని అయితే డైరెక్టర్కి ఒక సినిమా ఏదో రాస్తుంటే ఆ డైరెక్టరు ఒక అసిస్టెంట్ని పంపిస్తాడు. అతను వివి వినాయక్ లేదా వైట్ల సీన్ ఇట్లా ప్రత్యేకంగా త్రివిక్రమ్ అని కాదు కానీ నాకు ఇంచుమించు ఈ యంగ్ డైరెక్టర్స్ అందరితోటి కూడా మంచి. త్రివిక్రమ్తో ఏమిటంటే అతను లిటరరీ పర్సన్, కొంచెం సాహిత్యం పట్ల. పైగా మేము సీతారామ శాస్త్రి నేను ఒక చోటే ఆరంభించాం కాబట్టి అట్లా కూడా ఒక అనుబంధం ఉందన్నమాట. అంటే పెద్ద విషయం. దివంగత లెజెండరీ యాక్టర్ కోట శ్రీనివాస్ గారితో మీరు ఎన్నో సినిమాలు చేశారు. మీకు అప్పట్లో కాంటెంపరీ యాక్టరు. మా నాటకాల నుంచి వచ్చాం మేము. అంటే చాలా కాలం మా ఇంటి ఎదురుగుండా ఉండేవాడు, ఒకే కాలనీలో ఉండేవాళ్ళం మేము. అప్పటి నుంచి నాటకాలు అతను బ్యాంకులో నాటకాలు వేస్తున్నప్పుడు
నేను డైరెక్ట్ చేస్తుండేవాడిని వాటిని. ఓకే. ఇదే ముగింపు రాళ్లపల్లి గారు వేసిన ముగింపులు ఒక ప్రధాన పాత్ర కోటగారు వేసినప్పుడు నేను దాన్ని డైరెక్ట్ చేస్తుండేవాడు. అక్కడ అట్లా ఆయన సినిమాల్లోకి ముందు వెళ్ళాడు. తర్వాత మేము జాయిన్ అయ్యాం. తర్వాత మేము కలిసి చాలా సినిమాలు కలిసి చేసాం చివరి వరకు. అంటే ఆయన వెళ్ళిపోయే ఒక నెల 2 నెలల ముందు కూడా నేను వెళ్ళి ఏమిటంటే ఒక నిష్కర్షగా మాట్లాడేవాడు అన్నమాట. ఒకటి మాత్రం సత్యం, దాదాపు 10-15 ఏళ్ళు తనొక్కడే విలన్ అని ఏకఛత్రాధిపత్యంగా చేశాడు. అది మాత్రం సార్ నేను మీ సినిమా చూస్తూ పెరిగాను, మీది కానీ కోట శ్రీనివాస్ గారు. అంటే ఇండస్ట్రీలో నేను గమనించింది మీ ఇద్దరిని ఏంటంటే ప్రత్యేకంగా సార్, స్లాంగ్ ఏదైనా, లాంగ్వేజ్ ఏదైనా, విలనిజం కానీ కామెడీ కానీ అసలు నెక్ టు నెక్ ఉంటాయి సార్. మీ క్యారెక్టర్స్ అంటే కట్టా కొట్టే తెచ్చన్నట్టుగా చేస్తారు మీరు ఇద్దరు. అసలు మీరు ఈ స్లాంగ్ ఏ లాంగ్వేజ్ అయినా కానీ అందులో ప్రత్యేకమైన పట్టు ఉండేలాగా మీరు ఎంత కేర్ తీసుకుంటే ఎలా? ఏం లేదు, మాకు నాటకాలు వేసినప్పుడు నాటకాలు వేసాం. శ్రీకాకుళం నాటకం, ఆగండి కొంచెం ఆలోచించండి అని నాటకం ఉంది. అది గణేష్ పాత్ర రాశాడు. అది శ్రీకాకుళం యాస. సో మేము శ్రీకాకుళం యాస నేర్చుకునేవాడు. నాటకం వేస్తున్న నాళ్ళు ఎవరో ఒకరిని పెట్టుకొని ఆ శ్రీకాకుళం యాస వచ్చిన వాడిని అది అలాగా ప్రాక్టీస్ చేస్తాం. సరే ఇక్కడే పుట్టి పెరిగాం కాబట్టి తెలంగాణ అనేది నేను పొయిటరీ కూడా రాశాను తెలంగాణలో చాలా. శభాష్ శంకర అలాగా ఆర్టిస్టు అనేవాడు ఖచ్చితంగా అన్ని స్లాంగ్లు నేర్చుకోవాలి సందర్భాన్ని బట్టి. కాబట్టి ఎంత పర్ఫెక్ట్గా చేస్తాడని ఇంపార్టెంట్. నేను గమనించింది ఏంటంటే సార్, కోట గారిని చాలామంది మిమిక్రీ ఆర్టిస్ట్ ఇమిటేట్ చేస్తారు, బట్ మీరు ఎక్కడ ఛాన్స్ ఇవ్వరు సార్. అంటే మీకున్న ప్రత్యేకతని ఇప్పుడు చాలామంది యాక్టర్స్ని ఇమిటేట్ చేస్తుంటారు సార్. మీరు ఎలాంటి మార్క్ క్రియేట్ చేస్తారంటే మిమ్మల్ని ఇమిటేట్ చేయాలని కూడా చాలా కష్టంగా ఉంటుంది. జంప్ అయిపోతూ ఉంటారు మీరు ఆ క్యారెక్టర్ నుంచి ఈ క్యారెక్టర్లోకి. అది ఆఫ్కోర్స్, ఎందుకంటే నాటకాల్లోంచి వచ్చిన వాళ్ళకి ఏమిటంటే, మేము ముఖ్యంగా సినిమా వరకు మాత్రం డైరెక్టర్ ఒక క్యారెక్టర్ చెప్పిన తర్వాత నేను రైటర్ని కూడా కనుక ఫస్ట్ ఏం చేస్తామంటే నేను మా మేకప్ మ్యాన్ కూర్చుని ఇంతకుముందు ఇలాంటి గెటప్ ఎక్కడైనా వేసామా, ఒక పెద్ద పుస్తకం ఉంటుంది మా వాడి దగ్గర, రకరకాల గెటప్లు ఇంతకుముందు నేను వేసినవి కొత్తవి. సో ఈ మనస్తత్వానికి ఎలాంటి గెటప్ ఉంటే బాగుంటుంది అని నేను 2-3 రకాలు అనుకుని బొమ్మలు గీస్తాను. నేను కొంచెం అంతవరకు నేను బొమ్మ గీయను. అది డైరెక్టర్ చూపిస్తే అతను బాగుంది సార్, ఇలాంటి విగ్ తయారు చేయించండి అంటే ఈ మధ్య ఈ 5 ఏళ్ళుగా కాదు కానీ అంతకుముందు ప్రతి సినిమాలో ఏదో ఒక వెరైటీ విగ్గు, వెరైటీ సంథింగ్ గెటప్ అది చేస్తుండేవాడు అనమాట. హిందీలో గుల్షన్ గ్రోవర్ ఉండేవాడు. అలాగా ప్రతి సినిమాకి ఏదో ఒక గెటప్ తయారు చేస్తూ ఉండేవాడు అనమాట. ఉత్త గెటప్పే కాకుండా డైరెక్టర్ని అడిగి ఏదైనా స్లాంగు, ఏదైనా ఊత పదం, పళ్ళెత్తు, మెల్లకన్ను అట్లా ఏదో అవి కూడా చేసి సంథింగ్ డిఫరెంట్గా తయారు చేసి, ఏం లేదు తాపత్రయం అంతే, సంథింగ్ డిఫరెంట్గా ఉండాలంత. నాటకాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి ఆ స్లాంగ్ పట్ల, వేషం డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ పట్ల తాపత్రయం ఉంటుంది. మీరు కొన్ని 100 క్యారెక్టర్స్ చేశారు సార్ ఇన్ని భాషల్లో. మీకు బాగా నచ్చిన క్యారెక్టర్స్ వ్యక్తిగతంగా అంటే ఏం చెప్తారు మీకు మీరు చేసిన వాటిలో? జనరల్గా నాకు నెగిటివ్ క్యారెక్టర్స్ అంటేనే ఇష్టం. మాతృదేవో భవాలో ఒక పాత్ర, నాజర్ని పొడి చేసే క్యారెక్టర్. తర్వాత సముద్రంలో, అబ్బో అదైతే నా ఫేవరెట్ సార్ అది. అలాగే నువ్వు నేనులో ఓకే యాదవ్ పాత్ర, అతడులో కామెడీ విలన్ పాత్ర. అంచేత నెగిటివ్ క్యారెక్టర్స్లో నాకు చాలా ఇష్టం కూడా. ఏం లేదు, మామూలు కన్నా కొంచెం భిన్నంగా ప్రవర్తించే అవకాశం ఉంటుంది నెగిటివ్ క్యారెక్టర్స్. స్లాంగ్ మారుతుంది, గెటప్ మారుతుంది. అంటే అప్పటికప్పుడు మీరు ఇంప్రూవైజ్ చేసుకుంటారు సార్ సెట్లో? లేదు, ముందు దర్శకుడికి ఒకసారి మనం గెటప్ చూపించిన తర్వాత జనరల్గా రైటర్ కమ్ యాక్టర్ అయితే ఇంప్రూవైజ్ చేయమంటారు. సందర్భాన్ని బట్టి మనం చేస్తాం, అవసరమైతే ఇస్తాం. చాలామంది అనుకుంటారు, ఇప్పుడు యమలీల సినిమా ఉంది, యమలీలలో ఒక అక్షరం కూడా నేను రాయలేదు. ఓకే, మొత్తం దివాకర్ బాబుది. ఏది ఆ కవితతో సహా, గల్లీలో నా చెల్లి, దానికి పెళ్ళి మళ్ళీ అది కూడా దివాకర్ బాబుది, నాదేమీ లేదు. ఓన్లీ థింగ్ ఈజ్ అది ఓన్ చేసుకుంది అంతే. అది ఓన్ చేసుకునే అవకాశం కృష్ణారెడ్డి గారు ఇచ్చారు. డిసైడ్ చేస్తానే వర్డ్ అన్నీ అతను, మనం ఏమీ కాదు. అదనమాట. చాలామంది ఏమంటే, నువ్వు తెలంగాణ బాగా మాట్లాడతావు కాబట్టి నువ్వే రాసి కాదు, మొత్తం ఒక అక్షరం కూడా నేను అంటే స్క్రిప్ట్ మాకు చేతికి వచ్చినప్పుడు నిజంగా ఏమన్నా కొంచెం వేయాల్సి వస్తే మేము వేస్తాం. అది డైరెక్ట్ని అడిగి, లేదు బాగుంది అంటే అసలు అది ఆల్రెడీ అద్భుతంగా ఉన్నదని చెడగొట్టడం. అవును, అందుకని
ఏదైనా అవసరం వచ్చి ఇంకింతకన్నా బెటర్గా ఏమన్నా చేయగలమా అన్నప్పుడు ఏమన్నా యాజ్ అ రైటర్ ఇన్వాల్వ్ అవుతాం తప్ప ఓకే. అదర్వైజ్ వెన్ డైరెక్టర్ ఈజ్ దేర్ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ షిప్ అంతే. అతను ఏం చెప్తే అది మనం వినడమే. ఓకే సార్, అది అంత చిన్నవాడైనా. మీరు అప్పుడు జనరేషన్ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్, ఇప్పుడు జనరేషన్ టెక్నీషియన్స్ యాక్టర్స్తో చాలా మందితో చేశారు సార్. ముఖ్యంగా మీరు గమనించిన డిఫరెన్స్ ఏంటి సార్ ఈ రెండు జనరేషన్స్లో? ఒకటి కమిట్మెంట్ టువర్డ్స్. అప్పుడు రాగానే ప్రతి వాళ్ళు స్క్రిప్టు అంటే దీనికి ఒక మనం ఎవరిని ఏమనడానికి లేని పరిస్థితి ఏమిటంటే అప్పట్లో మాకు ముందే స్క్రిప్ట్ రాసేసి అందరికీ ఎవరి స్క్రిప్ట్ వాళ్ళకి ఇచ్చేసేవారు. ఓకే. మేము సెట్లోకి వచ్చి అందరు కూర్చొని ఒకసారి చదువుకుని, ఇప్పుడు సెట్లోనే స్క్రిప్ట్ రాస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తాం అంటే వాళ్ళ ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకో. కాదు అది ఏమవుతుందంటే, నేను డైరెక్టర్ని, నేను కథ రాసుకున్నా, నేను ఒకళ్ళ హీరోకి వెళ్ళి చెప్పాను, అబ్బాయి అదే కాదు ఇలా మార్చమన్నాడు. ఎప్పటి నుంచి షూటింగ్ అంటే నెక్స్ట్ వీక్ షూటింగ్. ఇప్పుడు ఈ 3 ఏళ్ళ కథ రాసుకున్న వాడు ఏం చేస్తాడు, అతనికి ఇప్పుడు ఈ హీరో డేట్లు దొరికాను, ఆ హీరోకి ఈ కథ పనికిరాదు. అవును. అప్పుడు ఏం చేస్తాం, కంగారుగా ఒకటి రాస్తాం. సో ఇవాళ ఎవరిని బ్లేమ్ చేయలేని ఒక స్థితిలో అయోమయంలో ఉన్నాం. ఇప్పుడు వాళ్ళ ఆశ్చర్యం, ఎప్పుడన్నా సాటర్డే చేస్తే గోడల నిండా పోస్టర్లు ఉంటాయి, ఈ చివరి నుంచి ఆ చివరి 10. ఎప్పుడు రిలీజ్ చేశారో ఎప్పుడు రిలీజ్ చేయారో తెలియట్లేదు. వందలాది సినిమాలు వస్తున్నాయి. అవును. అలాగా స్పీడ్ విపరీతమైన స్పీడ్ అయిపోవడం వల్ల క్లారిటీ, ఎప్పుడైతే స్పీడ్ పెరిగిందో క్వాలిటీ తగ్గుతుంది. సార్, మీరు లెజెండరీ యాక్టర్స్ మెగాస్టార్ చిరంజీవి గారితో, కమల్ హాసన్ గారితో, రజనీకాంత్ లాంటి ఉద్దండులతో చేశారు సార్. చాలా తక్కువ మందికి అదృష్టం వరిస్తుంది. ఎన్నో ఎక్స్పీరియన్స్లు ఉండే ఉంటాయి మీకు వాళ్ళతో, కొన్ని మాకు చెప్పండి సార్. చిరంజీవి గారితో జగదేకువీరుడు అసలు ఒక సుందరి చేశాను, అది ఫస్ట్ పిక్చర్ ఆయనతో. రాఘవేంద్రరావు గారి సినిమాల్లో ఆయన డైరెక్టర్ కాబట్టి ఇంచుమించు అన్ని సినిమాలు నేను చేశాను. ఓకే. బిగ్ బాస్ అనుకుంటా, అలాంటి ఒక సినిమా ఉంది బిగ్ బాస్. అందులో నాది నెగిటివ్ క్యారెక్టర్. అవునవును. తెలంగాణ క్యారెక్టర్. ఆయన మాల తెంపేస్తాడు, మీరు ఫైట్ ఉంటుంది అక్కడ, గుర్తుంది సార్ నాకు. విజయబాపిరెడ్డి గారు డైరెక్టర్, చెన్నైలో షూటింగ్. నేను ఈ మాల తెంపడం ఈ సీనే ఇంట్రడక్షన్, అది నేను వస్తాను, ఓకే, దీక్షలో ఉంటారు. కరెక్ట్గా ఆ టైంకి విజయబాపిరెడ్డి గారుకి ఏదో వాళ్ళ చాలా క్లోజ్ ఫ్రెండ్కి హార్ట్ ప్రాబ్లం ఏదో వచ్చి హార్ట్ అటాక్. ఓకే. వస్తే వెళ్ళిపోయారు. షూటింగ్ ఆగడానికి లేదు, ఆయన డేట్లు లేవు. షూటింగ్ ఆడడానికి లేనప్పుడు ఎవరు చేయాలి? అప్పుడు ఆ 3 రోజులు ఆ ఫైటు, ఆ మాల తెంపడం అంతా చిరంజీవి గారు డైరెక్ట్ చేశాడు. ఓకే. అప్పుడే నేను షాక్ అయిన విషయం ఏంటంటే, టెక్నికల్గా ఆయనకు అంత నాలెడ్జ్, అంత పట్టు ఉంది. మీరు గమనిస్తే బిగ్ బాస్ మొత్తం సినిమాలో ఈ ఒక్క పోర్షను సంథింగ్ డిఫరెంట్గా ఉంది. అవును, ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఆ జీప్ మీద ఎగిరి పడతారు, కింద పడతారు, చాలా విగ్రస్గా ఉంటుంది సార్ ఫైట్. అది పర్ఫార్మెన్స్ అంటే ఫస్ట్ నేను వచ్చి ఒక చిన్న మేకపిల్లని గోడకేసి కొట్టేస్తా, తర్వాత కుంటి తమ్ముడిని ఏదో చేస్తా, అతను మాల్లో ఉంటాడు, ఇంటర్ కట్స్ పడుతూ ఉంటాయి, పిలుస్తుంటా రాడు, ఎందుకు రాడో చూద్దామని తల్లిని తోసేస్తా. అప్పుడు అతను బయటకు వస్తాడు. అక్కడ లాజిక్ ఏమిటంటే, మాల ఉండగా కంట్రోల్ చేసుకుంటున్నాడు కొట్టద్దని. బట్ నేను చేసే యాక్షన్లో ఆ మాల అతను మెడలోంచి వెళ్ళి అక్కడే ఉన్న ఒక అయ్యప్ప విగ్రహం మీద పడుతుంది. మాల ఎప్పుడైతే బంధనాలు విముక్తి అయినాయి, అది ఆయనకి నాకు కూడా చాలా మెమరీ. మేము ఎప్పుడైనా కబుర్లో చెప్పుకున్నప్పుడు ఈ ప్రస్తావన వస్తుంది. ఎంతో గొప్పగా డైరెక్ట్ చేసి, అంటే అంత గొప్ప దర్శకుడు అతను చిరంజీవి గారిలో ఉన్నాడు. కానీ ఆయన మామూలుగా సెట్లో డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాడు. కావాలంటే చిన్న ఇంప్రూవేషన్ సజెషన్స్, ఇలా ఇది చేయమంటావా అంటాడు, లేదు సార్ నాకు ఇలా. అదనమాట, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్. అంటే అది ఒక్క పోర్షన్ ఆయన డైరెక్ట్ చేసి అంతే. ఓకే. 3 రోజులే. ఓకే. తర్వాత ఇంద్ర కూడా కొన్ని మీరు చేశారు ఆయనతో. ఈ సినిమాలు చాలా చేసాం. ఆయన డైరెక్ట్ చేయడం అన్నమాట. ఆయన ఎవరు ఆపద్ధర్మంగా చేసినా కూడా ఎక్స్ట్రాడినరీ క్వాలిటీగా ఉంటుంది. అది నేను చెప్పడం. ఫైట్ కూడా ఎక్స్ట్రీమ్లీ ఒక రేంజ్లో ఉంటుంది సార్. అది రజనీకాంత్ గారితో ఏమిటంటే, సురేష్ అని మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన భాషా డైరెక్టర్ సురేష్ కృష్ణ. భాషా అనే సినిమా నేనేదో చెన్నైలో వేరే షూటింగ్ కోసం వచ్చాం, పక్క సెట్లో ఈ భాషా షూటింగ్ జరుగుతుంది. సురేష్ కృష్ణ గారు. అంతకుముందు ఆయన సినిమా అమ్మ అని చేశాను నేను, సుహాసిని గారు. ఓకే.
ఒక శాడిస్ట్ క్యారెక్టర్. శాడిస్ట్ని నేను అనేది ఫస్ట్ షాట్లోనే ఎస్టాబ్లిష్ చేయాలయ్యా. ఓకే. నీ వైఫ్ పలానా, నువ్వు అప్పుడే ఒళ్ళు విడుచుకుంటూ లేస్తావు, అమ్మాయి కాఫీ తెస్తుంది, కాఫీ తాగి ఏడిసినట్టుంది అయినా అమ్మాయి మొహం మీద పోయాలి. ఇది సీన్. నేనన్నా డైరెక్టర్ గారు కొన్ని వందల సినిమాల్లో కాఫీ మొహం మీద పోయడం అనేది ఉంది కదా సార్, సంథింగ్ డిఫరెంట్గా నేను చేయనా, ఏం చేస్తాను, నేను చెప్పను సార్, చేస్తా, నన్ను నమ్మండి అని. కబడ్డీయా, సరే కానీ షార్ట్ అయింది. అమ్మాయి వచ్చింది, ఇలా కూర్చున్నాను, అప్పుడు పద్ధతి లేచాను, కాఫీ సిప్ చేయండి, బాగాలేదు, నా మొహం మీద పోసేసుకున్నాను. ఓకే. మొహం తెల కారుతూ ఉంటుంది, బాగాలేదు కాదు, బాగాలేదు, కట్. వాడు అంత సాడిస్ట్ అన్నమాట. ఇప్పుడు ఆ విజువల్ ఇట్లా కాఫీ ఇలా మొహం మీద కారుతున్నప్పుడు ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయడుగా. డిఫరెంట్ సార్ ఇది, ఊహించండి, ఏ ఆడియన్స్ ఊహించండి ఇట్లా అవుతుందని. జనరల్గా రొటీన్ ఎక్స్పెక్ట్ చేస్తారు, మొహం మీద కొడతారని ఎక్స్పెక్ట్ చేస్తారు. నా మొహం మీద పోసేసుకుంటామాట. సో అది థ్రిల్ అయిపోయినాను, బాగుంది. అట్లా నాకు బాగా పరిచయం. సో నేను వెళ్ళా, పక్కనే కదా అని వెళ్ళేటప్పటికి ఈ షాటే చేస్తున్నారు. భాష భాష అంటే ఇలా గడ్డం పెట్టుకుని దిగుతున్నాడు మెట్ల నుంచి. చూసా, వచ్చాక దిగాక పరిచయం చేశాడు. సార్ భరణి ఆర్టిస్ట్ సార్. లేదండి, నమస్కారం. ఆయన సోఫా మీద అక్కడ కూర్చున్నాడు, నేను ఇక్కడ కూర్చున్నాను. ఆయన సిగరెట్ వెలించి కాలుస్తున్నాడు. ఏం మాట్లాడాలి, అది బ్రేక్ అన్నమాట. అది చిన్న షార్ట్ సెట్ చేసుకుంటున్నాను. నేను సార్ మీరు యాక్టింగ్ నేర్చుకున్న గురువు, నేను యాక్టింగ్ నేర్చుకున్న గురువు ఒకరే సార్ అంటే సీరియల్ గర్ల్స్. ఎవరు? రాజా రామదాస్ గారు అన్న. ఓకే. అనగానే ఆయన ఇలా పెట్టేసాడు సిగరెట్ని. చాలా చాలా గొప్ప మనిషి సార్, చాలా గొప్పవాడు. ఆయన అలాంటి వాళ్ళ శిష్యుడు అని చెప్పడం చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను సార్ నేను అన్నాడు. అది రజనీకాంత్ సంస్కారం. ఒక గురువు పేరు చెప్పగానే గురువు ఎదురుగుండా ఉన్నట్టు సిగరెట్ పడేసాడు. చాలా షాకింగ్ విషయం సార్ అది నిజంగా. సో మనం నేర్చుకోవాలంటే ఇలాంటివి నేర్చుకోవాలి. ఎస్, అది ఎప్పుడు నాకు గుర్తే. సరే, తర్వాత ఆయనతోటి కథానాయకుడు అని కూడా ఒక సినిమా చేశాను. మేము అన్ని విషయాలు షేర్ చేసుకున్నాం. చాలా వండర్ఫుల్ హ్యూమన్ బీయింగ్. ఎస్ ఎస్. కమల్ హాసన్ మొన్న ఈ సినిమా మణిరత్నం తగ్ లైఫ్ వెళ్ళాను, గెటప్ వేసుకున్నాను. సాయంత్రం ఆయన వచ్చాడు, రావడమే సీన్ ఎక్స్ప్లెయిన్ చేసి షార్ట్. అంటే మేము ఒకరినొకరు పరిచయం అలో అని కూడా అనుకోని పరిస్థితి అన్నమాట. రావడం, ఆయన సీన్ చేసేసి ఆ చీకట్లో వెళ్ళిపోయారు. మన్నాడు పొద్దున్న మణిరత్నం గారికి చెప్పాను. మణిరత్నం గారితో నాకు చాలా పాత పరిచయం. నాకు కమల్ హాసన్ గారితో అంటే నేను చేశాను కానీ అయ్యో తెలియ కమల్ ఇస్ భరణి. అప్పుడు నేను అంటే నిన్న సార్ మీరు యూ కాల్డ్ మీ ఫర్ వన్ ఫిల్మ్. ఓ ఇంద్రుడు చంద్రుడు, అరే ఎస్ ఐ రిమెంబర్. ఒక సినిమాకి పిలిచారు, నేను ఇంద్రుడు చంద్రుడికి. అంటే అది గుర్తుపెట్టుకున్నారు ఆయన? అదే అంటున్నా కదా, స్టేజ్ మూడు చెప్పాడు. ఇంద్రుడు చంద్రుడు సినిమాకి నన్ను పిలిచారు, నేను ఏదో కారణాల వల్ల వెళ్ళలేకపోయా. తర్వాత వెన్స్డే అనే సినిమా వచ్చింది. అవును సార్. దానికి నన్ను ప్రత్యేకంగా పిలిచాను, కమల్ హాసన్ ఇంటికే వెళ్ళా. ఓకే. అది 15 ఏళ్ల క్రితం వెళ్ళాం. ఫుల్ డే ఆయనతో ఉన్నా. ఆ డిస్కషన్లో చెప్పాను కూడా, తెలుగులో అదేం సినిమా ఈనాడు సార్, వెంకటేష్ గారు చేశారు. కమల్ హాసన్ చేయలేదా? వెంకటేష్ గారు కమల్ హాసన్ ఇద్దరు ఉంటారు. హిందీలో అనుపమ్ ఖేర్ గారు చేశారు. అనుపమ్ ఖేరు, నషీరుద్దీన్ షా చేశారు. అప్పుడు నేను చెప్పాను కూడా, సార్ ఈ సినిమా నషీరుద్దీన్ షా మిడిల్ క్లాస్ వాడండి, ఇది మీకు పెద్దగా వర్కౌట్ కాదేమో మరి అంటే, బికాస్ యు ఆర్ ఆల్రెడీ ప్రూవ్డ్, చాలా పెద్ద హీరో కదా మీరు, ఆడియన్స్ కూడా కమల్ హాసన్ ఎవరి మీద ఆధారపడ్డా అంటే వర్కౌట్ కాదు కదా సార్ అంటే, ఐ విల్ సీ దట్ అండ్ ఐ విల్ బికమ్ మిడిల్ క్లాస్ ఫెలో అన్నట్టు సంహౌ అట్లా
అవన్నీ సెట్లో అప్పుడు గుర్తు అరే సారీ నేను నిన్న హడావిడిలో మర్చిపోయిన తర్వాత ఎవ్రీడే వీ యూస్ టు సిట్ ఎవ్రీడే సాయంత్రం ఎవరు రాగానే ఆయన కూర్చేసి కూపుడుగా కూర్చోబెట్టి తెలుగులో మాట్లాడేవాడు ఆయన. మాట్లాడే క్రమంలో మహాప్రస్థానం మొత్తం పతితులార భ్రష్టులార రాపాదష్టులార వాదాసర్పదష్టులార అని మొత్తం తెలుగుది చెప్పారు. మరో చరిత్ర అప్పుడు నేర్చుకున్నాను సార్ నేను శ్రీశ్రీ గారి దగ్గర కూర్చుని మొత్తం. సో మొత్తం మహాప్రస్థానంలో దాదాపు 5-6 పెద్ద పద్య అన్నీ చెప్పాడు అన్నమాట. అట్లా చాలా స్టేజ్ మీద కూడా చెప్పారు సార్ ఆయన, అది స్టేజ్ మీద కూడా చెప్పారు. అవును, ఏదో రథచక్రాలు అన్నట్టుగా ఆయన ఎక్స్ప్రెసివ్. అదే కదా ఆయన అదే నేను తర్వాత తెలిసింది సార్. తర్వాత గుర్తొచ్చింది నాకు, ఇంద్రుడు చంద్రుడు మిస్డ్ రైటర్ లైక్ యూ అన్నాడు. నేను ఓకే అట్లాగా ఈ ముగ్గురితోటి అలాంటి ఎక్స్పీరియన్స్. సార్ మీరు చిన్నప్పుడు బాగా అల్లరి చేసేవారట కదా సార్, అప్పుడు మీ నాన్నగారు మిమ్మల్ని శిక్షించేవారట, ఏంటి ఆ పనిష్మెంట్ ఎలా ఉండేది? ఒక మధ్యతరగతి తండ్రి, ఇప్పుడు మీరు గమనిస్తే ఒక మార్పు ఈ 20-30 ఏళ్లలో జరిగిన మార్పు ఏమిటంటే, నా ఏజ్ గ్రూప్ వాళ్ళ చిన్నతనం ఎవరిని అడిగినా ఒకటే చెప్తారు, మీ నాన్నతో మీ రిలేషన్ అంటే, అమ్మో నాన్న ఏదన్నా కావాలంటే అమ్మ ద్వారా రికమెండేషన్ అయ్యి వాడు మంచి మూడ్లో ఉన్నప్పుడు ఈయన ఎక్స్కర్షన్కి వెళ్తాను 10 రూపాయలు, ఎందుకు ఎక్స్కర్షన్ లేదు ఎన్నో మూసుకో, ఇవే కథలు ఉంటాయి. ఎవరు 90% నాన్నంటే భయం, నాన్నంటే భయపెట్టాలి, అది రూల్ అండి. అది మెల్లిగా గ్రాడ్యువల్గా మారి ఇప్పుడు నాన్నంటే స్నేహితుడు అనే స్థితి. ఇప్పుడు సొసైటీలో భయపడితే పడే కొడుకు కానీ ఎవరు లేరు. అందుకని దీని గురించి నేను ఒక ప్రత్యేకమైన స్టడీ ఏమిటంటే, మా ఏజ్ గ్రూపు మేము తల్లిదండ్రులకి భయపడ్డాం, పిల్లలకి భయపడుతున్నాం. ఈ జనరేషన్ అంతా అంచేత అప్పుడు ఏ అల్లరి చేసినా దండన అంత తీవ్రంగా ఉండేది. చితక్కొట్టేసేవారు, అంటే కొట్టడం అనేది చాలా కామన్ అయిపోయింది అప్పుడు. అందుకే మీరు అంత డిసిప్లిన్గా, అంత కొడితేనే మేము అంత అన్డిసిప్లిన్గా ఉన్నామంటే కొట్టకపోతే ఇంకెలా ఉండేవాళ్ళం ఆలోచించారు. అండ్ ఇంకోటి సార్, మీకు శివుడితో ఒక ప్రత్యేకమైన అనుబంధం ఉంది సార్, అది అందరికీ తెలిసిందే. చాలా సందర్భాల్లో మీరు ఎమోషనల్ అయిపోతారు, ఎన్నో సందర్భాల్లో పాటలు రాశారు, పాడారు కూడా మీరు. అంటే మీకు ఈ భావాలు ఎప్పుడు కలిగింది? ఏమైనా ప్రత్యేకమైన రీజన్ ఉందా సార్? ఇక్కడే 1990 అంటే జనరల్గా మా ఇంట్లో శివారాధన అన్ని చోట్ల, మేము అందరి దేవుళ్ళని మా ఇంట్లో అన్ని శైవ వైష్ణవ అభేదంగా మేము తిరుపతికి వెళ్తాం, పూజ చేస్తాం. మా తమ్ముడి పేరు శ్రీహరి, ఒకటి పేరు శంకర్, ఒకటి పేరు శ్రీనివాస్. అవేం అసలు మాకు శైవ వైష్ణవ భేదాలు ఏమీ లేవు. బట్ ఒక్కొక్కసారి కొన్ని కనెక్ట్ అవుతాయి కదా. ఎందుకు కనెక్ట్ అవుతాయి అంటే చెప్పాను, ఇది కూడా హరికథ, హరిదాస్ వల్లే కనెక్ట్ అయ్యింది. ఓకే. హరిదాస్ ఒక కథ చెప్తూ ఓ దొంగ పరిగెడుతున్నాడు, రాజభట్లు తరుగుతున్నారు. వాడు అక్కడ ధనాగారంలో ఏమో నగలు కొట్టేశాడు. అందరూ చీకట్లో పరిగెడుతారు, లటకనాడు చెట్టెక్కేశాడు. వాడు వెతుకుతున్నారు, వీడు కనపడలేదు, వాడు వెళ్ళిపోయాడు. వీడు రాత్రంతా అలా ఉన్నాడు. తెల్లారగట్ట లేచి ఇంటికి వెళ్ళిపోయాడు. కొన్నాళ్ళకి చచ్చిపోయాడు. యమభట్లు తీసుకెళ్ళడానికి వస్తున్నారు, కైలాసం నుంచి వాళ్ళు వచ్చారు, మీరు తీసుకెళ్ళడానికి. అదేంటి దొంగముండా ఒకటి వీడు ఇన్ని చేసిన దుర్మార్గాలు అన్నీగా వీడు నరకానికి తీసుకెళ్ళలేదు. ఎన్ని చేసినా కూడా వాడికి తెలియకుండా చేసిన ఒక అద్భుతం ఉంది. ఏమిటది? కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్. వీడు పరిగెడుతున్నాడు చీకట్లో, శివరాత్రి. వీడు చెట్టు ఎక్కేసాడు, అది మారేడు చెట్టు. వాళ్ళు వెతుకుతున్నారు రాత్రంతా, వీడు నిద్రపోలే, ఉపవాసం, ఆనందంలే, జాగారం, నిద్రపోలేదు. అది కదిలినప్పుడల్లా 4 ఆకులు కింద పడుతుంది, కింద శివలింగం ఉంది. ఓకే. ఆ శివుడి మీద పడ్డాయి. సో వాడికి తెలియకుండా వాడు బిల్వపత్రాలని శివుడి మీద వేసాడు. ఉపవాసం ఉన్నాడు, జాగారం ఉన్నాడు. చాలు, ఆ ఒక్క పాయింట్ చాలు వీడిని కైలాసం తీసుకెళ్ళిపోవడానికి అని చాలా ఇంప్రెసివ్గా చెప్పాడు. చూడండి అంతే. అయితే శివుడు అంటే ఈజియెస్ట్ బోళాశంకరుడు అని అందుకే అంటారు అంటారా అని ఆ కనెక్షన్ అట్లా కనెక్ట్ అయ్యాడు ఎప్పుడో. ఓకే. ఈజీగా
మనకు అన్నీ తేలిక. ఇప్పుడు కొండ మీద ఉన్నాడు వెతుక్కుంటూ వెళ్ళాలంటే ఇప్పుడు 3rd ఫ్లోర్లో హోటల్ ఉంది, అవును. నువ్వు పొద్దున ఎడుతున్నావు, టిఫిన్ చేయాలి, పక్క ఫ్లోర్ కింద ఉంది గ్రౌండ్లో, లేదా పైగా బండి ఉంది, దేని మీద ప్రిఫర్ చేస్తావు? మనం చేసే అవును. కింద తేలిగ్గా ఉండేవి, ఈజీగా అందేవి కావాలి మనుషులు. అవును. అలాంటి వాడు నా అభిప్రాయం. అప్పట్లో బాల్యంలో అదే అది తప్పది. యాక్చువల్ నీకు భక్తి ప్రధానం, నీ ఎంత భక్తి అంటేనే విభక్తము కానిది భక్తి, ఆడి ఏకాగ్రమైన భక్తి ఉండాలి. సో అట్లాగా కనెక్ట్ అయిన నాకు 1999లో ఒక శబరిమలలో అయ్యప్ప శిఖరం కూలి కొంతమంది పోయారు అనగానే ఒక వేదనలోంచి పుట్టింది ఆటగదరా శివ. ఇక్కడే కూర్చొని రాశా మధ్యమావతి రాగా, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివ ఆటగద కేశవ, ఆటగద జననాలు ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు, ఆటగద సొంతాలు ఆటగద పంతాలు, ఆటగద అంతాలు ఆట నీకు, ఆటగదరా నలుపు ఆటగదరా తెలుపు, నలుపు తెలుపుల గెలుపు ఆట నీకు, ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను, ఆటగదరా మన్ను ఆటగదరా మిన్ను, మిథ్యలో ఉంచి ఆడేవు నన్ను, ఆటగదరా శివ ఆటగద కేశవ. ఒక ఫ్లోలో అలాగా ఒక 22 రోజుల పాటు వింటుంటే నేనే ఎమోషనల్ అయిపోయాను సార్. రాసుకుంటూ 22 రోజుల పాటు. చాలా బాగుంది సార్, అద్భుతం. నాకు మీ స్వరం చాలా ఇష్టం సార్ పర్సనల్గా. సార్ మీరు అప్పట్లో సిరాన్ ఒక షార్ట్ ఫిల్మ్ చేశారు సార్, ప్రత్యేకమైన రీజన్ ఉందా చేయడానికి? ఈ వెస్ట్రన్ థియేటర్ని చదువుకోవడం వల్ల నాటకాలు సినిమాలు ఇప్పుడు మనం ఏవైతే చూస్తున్నామో వాటికన్నా కొత్త డైమెన్షన్ ఏమైనా చెప్పగలమా అన్న తాపత్రయంలోంచి, పైగా ఇక్కడ కమర్షియల్ ఎలిమెంట్, డబ్బులు ఆర్ట్ ఫిల్మ్ లాంటివి తీయాలంటే డబ్బులు కావాలి, డబ్బులు లేకుండా చేయగలిగింది ఏమైనా ఉందా తక్కువ ఖర్చుతోటి? ఆల్రెడీ అప్పుడు నా సొంత ఖర్చుతోటి ఒక 80 ఆ ప్రాంతాల్లో నేనే ఒక సర్రియలిస్టిక్, ప్రాబబ్లీ దిస్ ఈజ్ ద ఫస్ట్ సర్రియలిస్టిక్ ఫిల్మ్ ఇన్ ఇండియా. ఓహో. అప్పటికి అంటే అందరికి తెలిసిన వాళ్ళు పుస్తకాలు రాశారు, కథలు రాసి ఉండొచ్చు, కానీ సినిమా కానీ మాత్రం తీయలేదు. నేను తర్వాత చూసా. తర్వాత సినిమా జాన్ అబ్రహాంది నో స్మోకింగ్ అనేది వచ్చింది, అది కూడా సర్రియలిస్టిక్ ఆస్పెక్ట్. ఓకే. సైఫ్ అలీ ఖాన్ కూడా ఉంటాడు అందులో. అట్లా ఐడియా సార్. సో ఇది ఒక కవి వేదనని ఇంక్ అని అబ్స్ట్రాక్ట్ విజువల్స్ తోటి నేను డైరెక్ట్ చేసి 2 పాత్రలు, ఒకటే డైలాగ్, సినిమా మొత్తం అరగంట. మీకు అవార్డు కూడా వచ్చింది కదా సార్? ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి. అట్లాగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లక్ష్మి, అది వేరు, అది మిథునం. అదేలంటే ఎక్స్పీరియన్స్. అది తర్వాత మిథునం ఈజ్ వన్ ఆఫ్ మై, ఇంకా జీవిత సాఫల్యం అంటారు కదా అదే. ఎందుకంటే ఏదో ఒకటి చేయాలి. అవును. ఇంకా లైఫ్ సినిమాకి ఏం చేయగలం మనం అంటే నాకు తృప్తిగా ఎన్నో సినిమాలు చేసాం, వేషాలు వేసాం, రాసాం, డైరెక్ట్ ఏం చేయగలం అన్నప్పుడు నాకు రావణ గారి కథ మిథునం తట్టింది. దాన్ని ముందు స్క్రిప్ట్ రాసేసుకున్నాను. అంటే ఇదిగా ఆనందరావు గారు నేను పరిచయం చేసి, మంచి కథ ఏమైనా ఉంటే చెప్పండి సార్, చేద్దాం, లో బడ్జెట్ 1 crore బడ్జెట్. ఓకే. నాకు ఇద్దరితోటి నేను ఆల్రెడీ షార్ట్ ఫిల్మ్ తీశాను, ఇంత సినిమా చేయగలమా అనే ఆలోచన వచ్చి నాకు చూద్దాంలే అని ముందు స్క్రిప్ట్ రాసుకుని, ఆయన అప్పట్లో కాళహస్తిలో ఉన్నాడు, తిరుపతి వెళ్ళి ఆయన ఏమన్నాడంటే మన హోటల్ రూమ్లో బుక్ చేశాను, ఇక్కడ కూర్చొని వెళ్ళి ఇంటికి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చాక మెల్లిగా కథ చెప్తురుగా, ఇలా కాఫీ చెప్పే లోపల ఈ పాయింట్ చెప్పేశాను. ఆయన కళ్ళు నీళ్ళు తిరిగినాయి. ఇంకేమి చెప్పక్కలేదు సార్, ప్రొసీడ్ అన్నాడు. దట్స్ హౌ. తర్వాత బాలు గారిని అడగడం, ఆయన ఎందుకు నువ్వు ఆర్టిస్టు, మళ్ళీ నేనెందుకు, మంచి వేషం కదా, నువ్వే వేయచ్చు కదా అన్నాడు. లేదు సార్, నేనే రాసి నేనే తీసి నేనే చేస్తే నేనే చూసుకోవాలి అని ఫైనల్గా అట్లా అది ఒక చాలా అద్భుతమైన ఒక 1 year 24/7 కష్టపడ్డాను. ఓకే. దాని ఫలితం నాకు ఇవాళకి కూడా
ఆల్ ఓవర్ గ్లోబ్ ఎక్కడి నుంచి దాని యొక్క తాలూకా రెస్పాన్స్ వస్తూనే ఉంటుంది. అప్పట్లో దానికి ఆస్కార్ కూడా పంపాము. ఓకే. అంటే ఇక్కడ ఫిల్మ్ ఫెడరేషన్ వాళ్ళు మనకి అతను నాకు ఇన్ఫర్మేషన్ ఏమిటంటే ప్రతి రాష్ట్రం నుంచి కొన్ని పంపిస్తుంటారు. దానికి 50,000 రూపాయలు కట్టాము. అది ఇక్కడి నుంచి బాంబే దాకా పెడుతుంది. అక్కడి నుంచి మళ్ళీ అక్కడ సెలక్షన్, అక్కడి నుంచి కొన్నే అక్కడికి వెళ్తే ఇట్స్ అక్కడికి ప్రయత్నం జరిగింది, వాళ్ళు పిలిచారు, అంత ఆనందమే తప్ప. బట్ చాలా మంచి గొప్ప అనుభూతి. ఇంకా నేను డైరెక్ట్ చేయకపోయినా పర్లేదు చాలే ఒకటి అనే అంత తృప్తి కలిగించింది. చాలా బాగుంటుంది సార్. ఆ ఏజ్డ్ కపుల్ మధ్య బాండింగ్ ఎలా ఉంటుందంటే మన తెలుగు ఉగాది పచ్చడి తింటున్నంత ఫీలింగ్ వచ్చింది సార్ ఆ మూవీ చూసాక. చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారితో కూడా మీరు ఎన్నో సినిమాలు చేశారు సార్. తండ్రి గాను ఎన్నో చేశారు. పర్సనల్గాను ప్రొఫెషనల్గాను ఆయనకు ఒక రేంజ్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. మీకు ఆయనలో నచ్చిన స్పెషల్ క్వాలిటీస్, ఆయనతో మీ ఎక్స్పీరియన్సెస్ ఏంటి సార్? జనరల్గా ఏమిటంటే మేమిద్దరం ఎప్పుడైనా కలుసుకుంటే అది లిటరరీ ఆస్పెక్ట్, ఆయనకి కొంచెం పుస్తకాలు చదవడం అనేది ఇష్టం. నాతో ఎప్పుడైనా సాహితీ చర్చే చేసేవాడు. ఓకే. లిటరరీ పుస్తకాలు ఏం చదివారు కొత్తవి ఈ మధ్య. అలా నేను 2-3 పుస్తకాలు, అందులో వనవాసి అని నాకు బాగా ఇష్టమైన విభూతిభూషణ్ బందోపాధ్యాయ, అంటే సత్యజిత్రయ్య రాసిన సినిమా పతీర్ పాంచాలి ఎవరై రైటరో ఆయన పేరు విభూతిభూషణ్ బందోపాధ్యాయ. ఓకే. అతను వనవాసి అని నవల రాశాడు. అది బెంగాల్లో అడవిలో వెళ్ళినట్టే ఉంటుందన్నమాట. చాలా గొప్పగా ఇన్స్పైర్. నేను ఆయనకు ప్రత్యేకంగా అది కొని చదవండి సార్, చాలా బాగుంటుందని. ఆ తర్వాత బ్రో అనే సినిమా చేసేటప్పుడు వేట కథలు, అల్లం నారాయణ అనుకుంటా ఆయన రచయిత. ఆయన వేట కథ తమిళ్ రీమేక్, అది బ్రో అనేది తమిళ్ రీమేక్ మూవీ. అందులో వేషం వేస్తున్న రోజుల్లో మేము లిటరరీ చెప్పే కదా, ఆయనకి సాహిత్యం అంటే కొంచెం ఇష్టం. సో అట్లా నేను ఆయన అడిగా కూడా, సార్ ఇంత వైభవంగా ఇంత ఉన్న క్రమంలో రాజకీయాల్లో చాలా కష్టం కదా, ముళ్ళ క్రీటం లాంటిది కదా, మరి ఏం ఆనందం మీకు అంటే, లేదు భరణి గారు, ఆయన సమాజం కోసం ఏదైనా చేయాలి అన్న మనసులో చాలా కాలంగా, చాలా ఏళ్ళుగా నాకు ఉంది. నాకు చాలా తృప్తి. సినిమాలు నాకు పెద్దగా నేను ఎంజాయ్ చేయను. ఓకే. ప్రజాసేవ మాత్రం ఏదో చేయాలి అన్న తపన మాత్రం నాకు ఉన్నది. కాకపోతే అహింసా పరమో ధర్మ, ఎవరేమన్నా తట్టుకుని అలా అండర్ప్లే చేయాల్సిన పరిస్థితి నాకుంది అంటే, లేదు సార్, దానికి రెండో లైన్ కూడా ఉందండి. అహింస ఉత్కృష్టమైన ధర్మం, ధర్మహింస తదైవచ అని రెండో లైన్ కూడా ఉంది. ధర్మం కోసం చేసే హింస కూడా అహింస వంటిదే అనగానే, అవునా భలే చెప్పారండి అని అది రాసుకున్నాడు ఆయన. అట్లాగా మాకు పెద్ద లిటరరీ ఆస్పెక్ట్లోనే ఎక్కువ. మీకు ప్రాచీన సాహిత్యం అంటే కూడా చాలా ఇంట్రెస్ట్ సార్. అందులో పద్య సాహిత్యం మీద మీరు ఎక్కువ మక్కువ చూపిస్తారు. కారణం ఏంటి సార్? అది మన సంపద. అందుకే ప్రపంచ సాహిత్యంలో పద్యం తప్ప, ఇంకా తెలుగులో తప్ప పద్యం ఇంకా ఎక్కడ ప్రపంచంలో ఎవ్వరికీ పద్యం అన్నది లేదు. పోయిట్రీ ఉంది, సోనెట్స్ ఉన్నాయి, కప్లెట్స్ ఉన్నాయి తప్ప ఒక రాగయుక్తంగా ఒక స్ట్రాంగ్ మెసేజ్ని చెప్పే ఇది. నీకున్మాంసము వాంఛయేని కరువ నీ చేత లేడుండగా, జోకైనట్టి కుఠారముండ అమల జ్యోతుండ నీరుండగా, పాకం బొప్ప ఘటించి చేతి పునుకన్ భక్షించకాబోయచే, చేకుంటెంగిలి మాంసమిట్లు దగునా శ్రీకాళహస్తీశ్వర. నిన్న కాళహస్తిలో ఈ పాట పద్యం పాడాడు. వాడు ఏమంటాడంటే, బోయేవాడు మాంసం అవన్నీ పెట్టేసి వెళ్ళిపోయాడు భక్తితో కన్నప్ప. ఆ పూజారి వచ్చాడు, వచ్చి చూసి ఇదేంటి మాంసం ఏమిటి, రామచంద్ర ఎంత భక్తిగా కడిగి గంగతో కడిగి చేసి అని ఏడుస్తున్నమాట. నీకున్ మాంసము వాంఛయ్యేని కరు, నీకు మాంసం తినాలంటే నీ చేతిలో లేడు ఉంటుంది, కళ్ళలో నిప్పు ఉంటుంది కాల్చుకోవడానికి, ఇలా నెత్తి నీళ్లు ఉంటాయి, బ్రహ్మకపాలం ఉంటుంది, అది తినక అదేంటి అది తినడం ఏమిటి, పైగా ఎంగిలి తినడం ఏమిటి అని ఏడుస్తాడు. అప్పుడు శివుడు ప్రత్యక్షమే పిచ్చివాడా, వాడి భక్తిరా, ఆ భక్తికి నాకు వాడు దాసుడు కాదు, నేను వాడికి దాసుడిని అంటాడు. అట్లాగా
ప్రపంచ సాహిత్యంలోనే పద్య సాహిత్యం ఒక తెలుగు వాళ్ళ సొత్తు. అందుకని నేను దాదాపు తెలుగులో ఉన్న కావ్యాలు ఎక్కువ భాగం చదివాను. నేను ఎక్కువ భాగం చదివాను. ఈ చదివేవాడు కూడా చదవకపోతే నెక్స్ట్ జనరేషన్, అందుకని నేను మంచి మంచి సాహిత్యాన్ని పునర్ముద్రణ వ్యాఖ్యాన సహితంగా చేసి ప్రచారం చేద్దామని ఒక సంకల్పం ఉంటుంది. అది మొదలెట్టేసాను ఆల్రెడీ. సార్ నేను చూసిన మీ క్యారెక్టర్స్ నాకు బాగా నచ్చింది. శివ, ఆమె, సముద్రం కొన్ని ఉన్నాయి సార్. శివ నాకు చాలా ఇష్టం సార్. అదొక ట్రెండ్ సెట్టింగ్ మూవీ. అందులోనే మీది ఎంతో సింపుల్గా, అక్కడ కెమెరా లేనట్టుగానే యాక్ట్ చేస్తారు. మీది అంత సింపుల్గా చాలా బాగుంటుంది. దానికి మీరు రచన సహకారం చేశారు. రచన చేశారు మీరు, యాక్ట్ కూడా చేశారు. సో హౌ వాస్ ద ఎక్స్పీరియన్స్ విత్ రామ్ గోపాల్ వర్మ సార్? అంటే మీరు ఆల్రెడీ చాలాసార్లు చెప్పారు, బట్ ఒకసారి తెలుసుకో. రామ్ గోపాల్ వర్మ ఆ సినిమా రాయడానికి ప్రధాన కారణం నేను ఏమిటంటే, ఆయన సినిమా మొత్తం చూపించేసాడు నాకు కథ చెప్తున్నప్పుడే. ఓకే. ఏమి చూశానో అదే రాశాను అంతే. అందులో రామ్ గోపాల్ ఆ శివ సినిమా వరకు కర్త, కర్మ, క్రియ అన్నీ రామ్ గోపాల్ వర్మ. ఆ క్రెడిట్ ఎనీథింగ్ ఊరికే నామకే వస్తే ఉత్సవ విగ్రహాల మీద తప్ప మూల విరాట్ ఆర్జీవి. ఊహించారు సార్ అంత బ్లాక్ బస్టర్ అవుతుందని? అసలు అనుకోలేదు మీరు. ఒక్క నాగార్జున తప్ప ఎవరు ఊహించరు. ఓకే. తర్వాత చేశారు కదా సార్, మళ్ళీ మీరు వర్మ మూవీస్ చేశారు. చేసి కాంటాక్ట్లో ఉంటారు మామూలుగా? అప్పుడు ఆయన జస్ట్ లాస్ట్ మంతే మేము ఎయిర్పోర్ట్లో కలిసాం. ఓకే. ఫోటో చూశాను మీది. సార్ మీరు తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ భాషలో చేశారు. ఒరియా కూడా చేశారు. తమిళ్లో ఎవరితో సార్? మీరు ఏ హీరో? తమిళ్లో విజయ్తో చేశాను. విక్రమ్ గారితో కూడా భీమా చేశాను. విక్రమ్తో చేశాను. కన్నడలో ఓం ప్రకాష్తో చేశాను. మొన్న ప్రభుదేవ, రాజ్ కుమార్ వాళ్ళ అబ్బాయి. హిందీలో సార్? హిందీలో శివానే కదా మళ్ళీ చేసాం. అచ్చా. ఇంకో సినిమా చేసాం, ప్యార్ కన్నా అని ఒకటి చేసాం. మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏంటి సార్? నాని సినిమా చేస్తున్నాం. ప్యారడైజ్లో చాలా నెగిటివ్ క్యారెక్టర్. చాలా రోజుల తర్వాత మళ్ళా నిహారిక ప్రొడక్షన్స్ ఒకటి చేస్తున్నాను. బాబీ సింహ హీరోగా చేస్తున్నాను. అందులో ఒక మాంత్రికుడు వేషం చేస్తున్నాను. ఇంకొక తమిళ సినిమా ఏదో ఒప్పుకున్నాను. ఉన్నాయి కానీ అన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్. అసలు కొంచెం ఎక్కువ నెగిటివ్ క్యారెక్టర్స్ మళ్ళా చేస్తున్నాను. ఓకే సార్, నేను ఇక్కడితో మన ఇంటర్వ్యూ ముగిస్తాను సార్. థ్యాంక్స్ ఏ లాట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ అమూల్యమైన టైం మాకు కేటాయించినందుకు. నాకు ఇప్పటికీ ఇది కళా నిజం అన్నట్టుగా ఉంది నాకు అది. సో మీరు ఎన్నో ఇలాంటి క్యారెక్టర్స్ మరిన్ని చేయాలని, ప్రేక్షకులను అలరించాలని, మరెన్నో స్టేట్, నేషనల్ అవార్డ్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. గాడ్ బ్లెస్ యూ. శుభం భూయాత్. శివోహం. థ్యాంక్ యూ సార్.